నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? నిన్నే కాదు, నేనెవరిని పెళ్లి చేసుకోవద్దనుకున్నాను. పెళ్ళంటే నాకు ఎలర్జీ. అందుకే పట్టుబట్టి పెళ్లి చేశాడు. ఎవరు? ఆ దేవుడు. ఆయన లీలలు ఎవ్వరికీ అర్థం కావు. సన్యాసిని సంసారించేస్తాడు, సంసారిని సన్యాసించేస్తాడు. నా విషయంలో మాత్రం మా నాన్నే ఇదంతా చేశాడు. హాయిగా బ్రహ్మచారిలాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. పెళ్ళన్నా సంసారం అన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు మాత్రం చాలా ఇష్టం. తెలుస్తూనే ఉంది. మొన్న 3 రాత్రులు 30 తిప్పలు పెట్టావుగా. హైదరాబాద్లో ఎక్కడుంటారు? అపార్ట్మెంట్లో. మీరొక్కరే ఉంటారా? ఇంకెవరైనా ఉంటారా? నాతో పాటు కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. వాళ్ళందరి గురించి చెప్పండి. మాట్లాడుకుంటూ పోతే నడిచినట్టే ఉండదు. మా అపార్ట్మెంట్ పేరు అయోమయం అపార్ట్మెంట్. అక్కడ అందరూ అదో టైపు. కొందరు తింగరగా ఉంటారు, కొందరు మంచిగా ఉంటారు. చిక్కడపల్లి, కూకట్పల్లి, నాంపల్లి, లింగంపల్లి, హైదర్గూడ, మెట్టుగూడ, నానక్రామ్గూడ, ఫిలిం నగరు, దిల్సుఖ్ నగరు, హైత్ నగరు. అయ్యో, హైదరాబాద్లో అందరూ అయిపోయారు. ఎంత ఆలోచించినా ఎవ్వరూ తట్టలేదే. ఏంటండి ఆదివారం పూట కూడా అంతలా ఆలోచిస్తున్నారు? ఆదివారం ఆఫీసులకు సెలవు గానీ ఆలోచనలకు కాదు. హైదరాబాద్లో మనకు అప్పించే వాళ్ళు అందరూ అయిపోయారే, ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఒకసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇవ్వరా? అడగండి. అడగను, చస్తే అడగను. అడిగితే చంపేస్తారు. మనకెలాగూ తిరిగిచ్చే అలవాటు లేదు కదా. ఓ పని చేయండి, హైదరాబాద్ మొత్తం అయిపోయింది కాబట్టి వైజాగ్ చెక్కేద్దామా? అమ్మో వద్దు, అక్కడ సముద్రం ఉంది. వాళ్ళకి గాని కోపం వస్తే కొట్టరు, తిట్టరు, ఏకంగా సముద్రంలోకి నెట్టేస్తారు. ఎవిడెన్స్ కూడా ఉండదు. అంటే ఇక్కడే బెటర్ అంటారా? బెటర్ అంటావేంటే, బెస్ట్. ఈ జన సముద్రంలో ఒకడిని ఇంకొకడు పట్టించుకునే అవకాశమే ఉండదు కాబట్టి మనం గట్టిగా ప్రయత్నిస్తే మనకు అప్పిచ్చే మహానుభావుడు ఎవడో ఒకడు దొరకపోడు. దేవుడా, నాకు అప్పిచ్చేవాడు గాని దొరికితే 10 కొబ్బరికాయలు 11 ప్రదక్షిణాలు చేస్తాను. నేను కూడా జగమే మాయ, ఇటికే రాయ, జీవితంలో పిల్లలందరూ మాయ. టోటల్గా ఈ అపార్ట్మెంటే మాయ. మా ఆవిడలో ఉందండి. మా ఆవిడేనా? మా ఆవిడే. మొదలెట్టారా? 6 కూడా కాలేదు. పగలు రాత్రి తేడా లేకుండా పోతుంది మీకు. పగలు రాత్రి నీకు నాకు తెలిసే, మందికి ఏం తెలుసు? ఇదిగో గ్లాస్ తెచ్చుకో, నీకు కూడా పెగ్గేస్తాను. అదొక్కటే తక్కువ. మాడు పగలు కొడితే తెలుస్తుంది నేనేంటో. అది కాదే, నువ్వు కొడితే తాగిన దిగిపోద్ది. అసలే బడ్జెట్ తక్కువ. అవును, పగలు కూడా తాగకూడదా? ఓరి నీ గుండెలకే తుప్పాను. ఇది పగలు కాదు, రాత్రి. రాత్రే? అవును రాత్రే. అయితే పెగ్గ మీద పెగ్గ తాగాల్సిందే. ఈసారి పెగ్గు గిగ్గు అన్నావంటే నుచ్చు చేస్తా. సరేలేవా, ఇంకెప్పుడు తాగను నీ మీదట్టు. సైలెంట్ గా మింగేస్తాను. మింగేస్తాను, గుటకేస్తాను అంటే చంపేస్తా. పాపం పిచ్చిది. 10 సంవత్సరాలు పెట్టి చంపేస్తాను అంటది కానీ ఒక్కరోజు కూడా సంపదు. ఇలాంటోళ్ళనే పతివ్రత భార్యలు అంటారు. కీళ్ల నెప్పులా? కీళ్లున్నంత వరకు తప్పవు ఈ నెప్పులు. ఈ పేపరాళ్ళకి మతి లేదు. నిన్న ప్రింట్ చేసిన న్యూసే ఈవేళ ప్రింట్ చేస్తారు. కనీసం నాలాంటి మేధావినైనా అడగచ్చు కదితే. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ మతిమరుతో చస్తున్నానండి. మీరు చదివిని నేనడి పేపరు నా వల్ల కాదు. మిమ్మల్ని భరించడం నా వల్ల కాదండి. ఎవరమ్మా నువ్వు? మీ ఆయన ఇవన్నీ వింటే బాగుండదు. అయినా ఆవిడ లేనప్పుడు వస్తే చూసేవాళ్ళకి బాగుండదు. పిచ్చి బాగా ముదిరింది. నేనండి మీ భార్యని, అనసూయని. ఏమో, ఎప్పుడో పెళ్లి చేసుకుని ఉంటాను. ఏం గుర్తుంటుంది? మీ సంగతి తర్వాత చెప్తాను. అడిగి అరగంట అయింది. ముందు టీ తాగండి. అడిగానా? ఓ మర్చిపోయాను. ఐఎమ్ సారీ, ఏమనుకోకు. సర్లే, బిల్లు పట్టరా. నేను త్వరగా ఇంటికెళ్ళాలి. మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరుకులు తెమ్మంది. మీ మతి మరుపుతో చస్తున్నాను. ఇది మనీలేనండి, హోటల్ కాదు. అయినా సరుకులు తెమ్మనేది నిన్న కదా. అంతా నా కర్మండి, నా కర్మ. నిన్ననా? ఏమిటో నాయ్,
ఈ మధ్యన ప్రతి విషయం ఒక రోజు లేటుగా గుర్తొస్తోంది. అయినా పర్వాలేదులే. ఈ మధ్యన నా మతిమరుపు కొంచెం కొంచెం తగ్గుతోంది. తగ్గటం కాదు, కొంచెం కొంచెం పెరిగి నా అంత అయింది. ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ చూపించుకోండి. డాక్టరా? మన పక్కనే ఉన్నాడుగా, వాడికి చూపిద్దాం. అయ్యో, మన పక్కింటి ఆయన డాక్టర్ కాదు, తాగుబోతు నారాయణండి. తాగుబోతున్నారాయణ? నేను ఎప్పుడు చూడలేదే. నేనే తాగుబోతున్నారు ఆయన. టీపాయ్ ఊగుతోందా, నువ్వు ఊగుతున్నావా? అయినా నువ్వెప్పుడు వచ్చావు? ఎప్పుడు వచ్చావని అడుగు, ఎప్పుడు మొదలెట్టావా అని అడుగు. నువ్వు కూడా తీసుకుంటావా? ఇందాక అదే తీసుకున్నాను అనుకుంటాను, గుర్తులేదు. అందుకే నేను మతిమరి మంగళరావు అన్నారు. అన్నయ్య గారు, ఒక గంట తర్వాత ఎట్లయినా వస్తారు, అప్పుడు కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఈ లోపల మీ పని ఉంటే చూసుకోండి. నాకు పని ఏముంది, ఎప్పుడు తీసుకోవడమే కదా. ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వస్తానో నాకే తెలుదు. వీడేడి? వెళ్ళి అరగంట అయిందిలేండి. ఎందుకు నవ్వుతున్నావు? ఈ క్యారెక్టర్స్ అన్ని విన్నాక నాకు నీ గురించి అనుమానంగా ఉంది. అయినా నేను మాత్రం జెంటిల్మెన్ని. హ్మ్. పద వెళ్దాం. ఏంటి చూస్తున్నావు? డబ్బులివ్వండి. ఓహో, మర్చిపోయాను. మనం ఉండబోయే అపార్ట్మెంట్ ఇదే. మీకు తగ్గట్టే ఉంది. అంటే నేను అయోమయం టిగరోలా కనిపిస్తున్నానా? హ్మ్. పద. హ్మ్. హాయ్ అమ్మా. హాయ్. హాయ్. హలో. పద. హ్మ్. ఇక్కడంతా విచిత్రంగా ఉంటుంది, కంగారు పడకు. చూడండి. ఏంటి అలా తోస్తావు? నేను తాగితే నువ్వు తోలుతున్నావేంటి? హ్మ్. ఏంటి? ఎంత పూజో! ఏంటి నేనైతే దొబ్బేసినట్టు అందరూ కట్టకట్టుకు చూస్తున్నారేంటి? ఈ అబ్బా. హలో, అక్కడ అన్నది ఇక్కడే నిన్నే నీ అబ్బా అని తిట్టాడు. చిచి, నన్ను అలా తిట్టడు, నన్ను బంగారంలా చూసుకుంటాడు. బహుశా బంగారాన్ని ఏంటిది? అతను నీ అబ్బా అని నన్ను తిట్టడు, మహా అయితే మతిమరి పప్ప అని తిడతాడు అంతే. చావురుకండి, నన్నెందుకు తిడతాడు? 24 గంటలు ఏటీఎం లాగా తెగ తాగేస్తాడు కదా, కంపు పీల్చి కిక్కెక్కి తిట్టుంటాడు ఇక్కడ. ఇది చాలా అన్యాయం. మీ అందరి గొప్ప తాగుబోతుని కాబట్టి నా దగ్గర భయపడుతూ ఉంటాడు. చాలా మంచోడు, నాకు రెస్పెక్ట్ ఇస్తాడు కదా. ఇక మోస్తారా? నేను మిమ్మల్ని అందరినీ కలిపే తిట్టాను. మరైతే ఇంకే అందరికి కలిపే భోజనాలు పెట్టాడంట. పదండి. ఏమండి, మా తమ్ముడు పెళ్లి చేసుకుని వచ్చేసినట్టున్నాడు. అవునండి అక్కయ్య గారు, వివాహం చేసుకుని మా ఆవిడ్నే తీసుకొచ్చాను. మరి ఆ 3 రోజు ముచ్చట కూడా అయ్యిందా? పిన్ని గారు, ఈ విషయంలో మీరు మరీ ముచ్చట పడిపోతున్నట్టున్నారు. అయ్య బాబోయ్, ఇక ఆపుతారా లేదా? ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి తమ్ముడు. అమ్మాయి మాత్రం కోటి సెంటర్లా ఉంది. అదేం పోలిక, నా బొంద పోలిక హైటెక్ సిటీలా ఉంది. చిచి, అదేం పోలిక, పెద్ద ఫుల్ బాటిల్లా ఉంది. అవును రావులమ్మ గారు, మన అందరం ఇక్కడ ఎందుకున్నట్టు? మతి మరి పన్నయ్య మర్చిపోయినట్టున్నారు. వదిన గారు ఎలా నెట్టుకొస్తున్నారో ఏమో. అమ్మో, ఈవిడ్ని నెట్టుకు రావడం ఎవరి తరం కాదు. ఏం చేస్తాము, అంతా నా కర్మ. అప్పుడప్పుడు గాలి పీల్చుకోవడం కూడా మర్చిపోతారు. అది కూడా నేనే గుర్తు చేయాలి. తక్కువకొచ్చాడు కదా అని తాళి కట్టించుకున్నానమ్మా. హాయ్ రా. హాయ్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. కనీసం ఫోన్ కూడా చేయలేదేంట్రా వచ్చేటప్పుడు? అంత టైం ఎక్కడిచ్చిందిరా మా ఆవిడ? వర్జం వచ్చేస్తోందని 3 గంటల ముందే స్టేషన్కి లాక్కొచ్చేసింది. వదిన గారికి నమ్మకాలు ఎక్కువన్నమాట. సరే మీరంతా వెళ్ళండి, కాస్త మన రెస్ట్ తీసుకొనివ్వండి. థ్యాంక్స్ రా బాబు, ఇందాకటి నుంచి అయోమయంగాలతో చచ్చిపోతున్నాను. ఆ భారతి, వీడు నా ఫ్రెండ్ సాగర్, హాయ్ అండి. వాడి భార్య సవిత. హాయ్. ఎదురు ప్లాట్లో ఉంటారు, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం, ఒకేసారి వెళ్తాం
ఓకే సార్ వస్తాం. అవును సిస్టర్, మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. థ్యాంక్స్ అండి, ఇప్పటిదాకా ఏదో లోకంలో ఉన్నట్టుంది. చాలా థ్యాంక్స్. ఇక్కడంతా మంచివాళ్లే, కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కో లోకం. అంతా వేస్ట్ గాళ్లే. రెస్ట్ తీసుకోడు. ఇష్టం లేదు వేస్ట్ గాళ్ళు అన్నాడు. అన్నొస్తున్నాడు అన్నెవరు? ఎన్టీఆర్. ఇదిగో అన్నొస్తున్నాడు. సైలెన్స్ గా ఉండండి. సౌండ్ వస్తే కోపం వస్తాయా బాబు? కోపం వస్తే గుడ్లు పైకి గోలెలాడతాడా? సౌండ్ చేసి చూడు, ఏం ఆడతాడో అందరికీ తెలుస్తుంది. ఆ. అమ్మయ్యా ఇవాళ గండం గడిచిపోయింది. ఎవరండి అతను? అయ్యో ఎవరంటావేంటమ్మా? అన్న పెద్ద రౌడీ. ఆ కట్టుబట్టు చూస్తే అర్థం కావట్లా? అదేనమ్మా సినిమాల్లో చూస్తలా. ఆ. ఆహా, అయ్యో నీకు తెలియదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ అన్నెవడు? కాంతాద తమ్ముడు. వాడెవడు? అలా అనకమ్మా, నీ వల్ల మా అందరికీ ప్రాబ్లం వస్తది. వాడు సిటీకి పెద్ద రౌడీ. వాడి పేరు చెప్తే పెద్ద పెద్ద వాళ్ళు కూడా నీళ్లు తాగరు. మందే తాగుతాడు. కాంతాద అంటే ఈ సిటీలో 100 మర్డర్లు 200 మానభంగాలు చేసిన మహానుభావుడు. మొత్తం అన్ని ఈ మందు తాగే చేశాడు. ఆయన అన్న ఈ తమ్ముడు. అమ్మో, అన్ని మానభంగాలే. అమ్మయ్యా నాకేం భయం లేదు. ఏజ్ బారైపోయింది, మీకేం భయం? అమ్మో, అంత పెద్ద రౌడీని ఇక్కడెందుకుండనిచ్చారు? ఏం చేస్తావమ్మా, అద్దెకి ఇవ్వకపోతే వాండర్ చేస్తాడు. అద్దెకి ఇచ్చిన తర్వాత భయపడి మేం చేస్తున్నాం. ఆ, అయ్యో బాబు, మమ్మల్ని వదిలేస్తారా లేదా? సరే సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకేరా, పద పద, వాళ్ళ బాగుతూనే ఉంటారు. పద పద. పదండి. అవును, ఎదురు అపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పటికి వస్తా అన్నారుగా. హా, ఇదేనా నీ ప్యాలెస్? ఇదేనే మన ప్యాలెస్. అంతా ఏజ్ బార్ ఫ్రెండ్స్. కొంచెం చేదస్తాం. మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట తట్టుకుంటే చాలు. అబ్బో, చాలా చరిత్ర ఉందే. సరే, ముందు నేను స్నానం చేసొస్తాను, తర్వాత మీరు స్నానం చేయండి. ఆఫీస్కి టైం అవుతోంది. ఓకే. ఆగండి ఆగండి, మళ్ళీ ఏంటి? వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి. వీలైతే స్వీట్స్ కూడా తీసుకురండి. పెళ్ళి 72 గంటలు కాలేదు, అప్పుడే నా మీద పెత్తనం చెల్లేస్తున్నావేంటి? ఇప్పటికే లేట్ అయింది. అంటే ఏంటే? మా అమ్మ పెళ్లి పీటల మీదే మొదలెట్టమంది. ఓసి, మీ అమ్మ ఏం ట్రైనింగ్ ఇచ్చిందే? మీ అమ్మ నీకే ఇస్తుందా, ఊరోళ్ళందరికి ఇస్తుందా? సరే సరే, సంతోషించాం. బ్యాచులర్ లైఫ్ ఎప్పుడూ ఆనందంగా ఉండేది. పెళ్లి చేసుకున్నాను, కష్టాలు మొదలయ్యాయి. సరే, ఆ సంగతి నాకు ఎప్పుడో తెలుసు. వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే మేడం. తొందరగా, టైం అవుతోంది. ఓకే మేడం. అబ్బా, ఇరుక్కుపోయినరా బాబు. ఏంట్రా అంత ఆయాసపడుతూ వస్తున్నావు? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది సార్. అమ్మగారిని తెచ్చారంటగా, ఓసారి చూసిపోదామని వచ్చిన. అమ్మగారిని తీసుకెళ్ళదురా, అమ్మోరిని తీసుకొచ్చా. ఇందాక ఎక్కడ తెచ్చావురా? వాళ్ళతో పాటు రావచ్చుగా. వాళ్ళతో పాటు వస్తే ఏం లాభం సార్, ఒక్కరిని వస్తే టిఫిన్ పెడితే తిందామని వచ్చిన. ఆహా, ఏడిసినట్టుంది. అప్పుడే టిఫిన్ ఏంట్రా బాబు? వెళ్ళరా బాబు, వెళ్ళు. నిన్ను చూసిందంటే నన్ను చీపుగా లెక్కేస్తుందిరా బాబు. అంటే ఓసారి లెక్కేసిందన్నమాట. అబ్బా, రేయ్, నిన్ను ఏంటండి, ఎవరొచ్చింది? ఏదో తింటావా అని అడుగుతున్నాడు. లిఫ్ట్ బాయ్ గాడొచ్చాడా? వాడొచ్చినట్టు నీకెట తెలిసే? మిగిలింది ఆ ఎదవ ఒక్కడే. అమ్ము, అంటే ఇందాకొచ్చిన వాళ్ళందరినీ ఎదవల కింద జమకట్టామన్నమాట. తెలివి తక్కువ వాడిని. తొందరపడి పెళ్లి చేసుకుని ఇరుక్కుపోయాను. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాలే మొత్తం. ఇంకా మీరు వెళ్ళండి, మీ ఫ్రెండ్ రెడీ కాలేదనుకుంటా. కొత్తగా పెళ్ళయింది కదా, వాడు ఎప్పుడొస్తాడో ఏమోనే. అందరికీ మీలాంటి బుద్ధులుంటాయా? నేననేది అది కాదే, వాడు ఇంకా స్నానం చేశాడో లేదో అన్నాను. దాని అర్థం కూడా అదేలేండి. సరే సరే, నీతో పెట్టుకుంటే మా ఆఫీస్ టైంకి లేట్ అవుతుంది. ఓకే, బాయ్. రారా బాబు, నీ గురించే వెయిట్ చేస్తున్నాను. రేయ్, హాయ్. నిన్నటి వరకు ఒకటే టెన్షన్, ఇవాళ నుంచి 2 టెన్షన్లు రా బాబు. మన ఎంప్లాయీస్ లైఫ్ అంటే అంతేరా, పొద్దున పూట ఆఫీస్లో, రాత్రి పూట ఇంట్లో. తప్పదు మనకి కష్టాలు. అంతేనంటావా? అంతే, తప్పదు. పద అయితే వెళ్దాం. పద వెళ్దాం. ఓకే బాయ్. 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 పదరా బాబు, మన అప్పారావు కూడా వెయిట్ చేస్తుంటాడు. అనుకున్నా మీరు మారరు, మీరు కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతాను, పట్టుకో. అదేంటమ్మాయి,
కళ్ళు తిరుగుతున్నాయి పడిపోతున్నా పట్టుకోమంటే కనీసం ట్రై అన్న చేయలేదు. చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి, ఇక ముట్టుకుంటే మూర్చిపోతారు. అది నిజమేలే. ఇంతకి తమరెవరు? కొత్తగా వచ్చిన రిసెప్షనిస్ట్ ని. రిసెప్షనిస్ట్? అవును, ఎండి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. చూస్తే అలా అనిపించట్లేదు. ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్. సార్, నా రూమ్ ఇంతకీ అదేనా? ఏది? అది. అమ్మో, దాని మీద కన్నేసావా? అది నా రూమ్ తల్లి, అసలే ఆడపిల్లల తండ్రిని. ఇదిగో నీ సీటు ఇది, ఇక్కడే కూర్చోవాలి. సార్, ఇంతకు ఆఫీస్కి ఎవరు రాలేదేంటి? వస్తారు. టైం అయింది, వస్తారు. ఇదిగో వాళ్ళని గెలక్కు, అసలే కుర్రకారు. నేనెందుకు గెలుకుతాను సార్? గెలికితే వాళ్ళే గెలకబడతారు. ఏదైతే ఏముందిలే. సరే ఓకే. ఏంటో ఏ రిసెప్షనిస్ట్ వచ్చినా నెలను ఉండట్లేదు. ఇదిగో అమ్మాయి, నువ్వు సంవత్సరం ఉండు, మంచి ప్రమోషన్ ఇప్పిస్తా. ఓకే సార్, ఓకే. ఓకే. టేక్ యువర్ సీట్. సిట్ డౌన్. అమ్మాయి గట్టిదే. వీళ్ళకి రిసెప్షనిస్ట్ కరెక్ట్. ఎవరు మేడం మీరు? ఆ సీట్ చూస్తే అర్థం కావట్లే. కొత్తగా వచ్చిన రిసెప్షనిస్ట్. అరే, నాకు నిన్న తెలుసురా బాబు. నాకు మొన్ననే తెలుసురా. నీకు మొన్నే తెలుసా? ఎలా తెలుసు? ఏముంది, ఆ సీటు ఖాళీ అయింది కదా, ఎవరో ఒకళ్ళు వస్తారని ముందే ఊహించా. ఆ మాత్రం బ్రెయిన్ లేదు మీకు. అంటే ఈ ఆఫీస్ లో అందరికి బ్రెయిన్ లేదనే? నో, మా ఇద్దరికి బ్రెయిన్ చాలా ఉంది. మేడం, చిన్న రిక్వెస్ట్ అండి, రేపటి నుంచి మాత్రం ఈ డ్రెస్ లో రావద్దండి. ఈ డ్రెస్ కొంచెం పొడవు అయిందా? రేపటి నుంచి ఇంకొంచెం చిన్న తీసుకుందానా? ఆ పని మాత్రం చేయకమ్మా. ఇప్పటికే మా కుర్రాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అవును, ఇంతకీ మన మేనేజర్ గారు చూసారా? మేనేజర్ గారే సీట్ చూపించారు. పాపం, లోపల ఆయన ఎలా ఉన్నాడో ఏమో. ఈ బాటిల్ మీ దగ్గర ఉంచండి. ఎందుకు? పడిపోతే నీళ్లు కొట్టి లేపటానికి. ఓహో. హాయ్, లోపలికి రండి, కూర్చుని మాట్లాడుకుందాం. పర్వాలేదులేండి, మీరు బిజీగా ఉన్నారేమో. లేదు, ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక పనే ఉంటుంది. అయినా ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదండి, నేను ఈ అపార్ట్మెంట్కి కొత్తగా వచ్చాను కదా, అందరినీ పరిచయం చేసుకుందాం అనుకుంటున్నాను. నేనే మీకు అందరినీ పరిచయం చేద్దాం అనుకున్నాను. పదండి. అయినా ఈ అపార్ట్మెంట్కు అయోమయం అపార్ట్మెంట్ అని ఎవరు పేరు పెట్టారో గానీ కరెక్ట్గా పెట్టారు. బహుశా ఓనర్ పేరు అయోమయం అయి ఉంటుంది. షష్ఠి, సప్తమి, అష్టమి. ఎవరినైనా అప్పడగాలంటే అష్టమే కరెక్ట్. రండి, కూర్చోండి. ఇతని పేరు అప్పారావు గారు. అప్పులు చేయడంలో వెనక ముందు చూడరు. ఆ తర్వాత కూడా అలాగే అవస్థలు పడుతూ ఉంటారు. మా ఆయన ప్రత్యేకత అంతా. జన్మలో అప్పివ్వు అని ఒట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ నడగ్గానే ఇచ్చేస్తారు. వాళ్ళ అభిమానం అలాంటిది. మాటలతోనే బ్రతికేస్తాడనుకుంటా. ఇలాంటి వాళ్ళ దగ్గర ఇంకా చాలా ప్రత్యేకతలుంటాయి. అదేంటమ్మా ఎలా అన్నావు? తిడుతున్నావా, పొగుడుతున్నావా? చచా, పెద్దవాళ్ళు మిమ్మల్ని తిడితే పాపం తగులుతుంది. తండ్రి తర్వాత తండ్రంతటి వారు. అలాగైతే పర్వాలేదు. నా గొప్పతనం గురించి చెప్పాలంటే అదేది మహాభారత గ్రంథం అంత ఉంటుంది. ఆయన జీవిత చరిత్రని ఆయనే పుస్తకంలా కూడా రాద్దాం అనుకున్నారు. వెళ్దాం పదండి. మీరుండండి, మీరు చీరాల నుంచి వచ్చారనుకుంటాను. చెప్పకుండానే అన్నీ చెప్పేస్తున్నావు. నీకెలా తెలుసు? కొంతమందిని చూడగానే అన్నీ అవే తెలుస్తాయి. ఉదాహరణకి దొంగని చూడగానే వీడు దొంగ నా కొడుకు అని అనిపిస్తుంది కదా, అలాగా. అవ్వా, అదేంటమ్మాయి అలా అన్నావు? నీకు బూతులు కూడా వచ్చా? నాకు కొంతమందిని చూడగానే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అమ్మో, అయితే నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమనుకోకండి అంకుల్, తను కొత్తగా వచ్చింది కదా, పల్లెటూరు అలవాట్లు అలాగే ఉంటాయి. నాకు కొంచెం నేచురల్ గా అన్నట్టు అనిపించిందిలేమా. పదా వెళ్దాం. ఏమేవు చింతామణి, మనకు కొత్త కస్టమర్ దొరికిందే.
రెండమ్మా రండి కూర్చోండి. ఈమె నారాయణ గారి వైఫ్ రాములమ్మ. ఇది ఇల్లులా లేదు, బార్ షాప్లా ఉంది. క్షమించండి, మనసులో మాటను దాచుకోలేక బయట పెట్టేశాను. అందరికీ తెలిసిన సంగతే, పెన్షన్ డబ్బులన్నీ ఈ మందులకు తగలేస్తాడు. మీరైనా మానిపించొచ్చు కదా. నా వల్ల కాలేదు. జాబ్ చేస్తున్నప్పుడు అలవాటయ్యాడు. జాబ్ లో నుండి రిటైర్డ్ అయ్యాడు కానీ ఇంకా మందులో నుంచి రిటైర్డ్ కాలేదు. కరెక్ట్ గా చెప్పు. 35 సంవత్సరాలకే జాబులోంచి రిటైర్ అయ్యాను. మందు కొట్టి 35 సంవత్సరాలు కాలేదుగా రిటైర్ అవ్వడానికి. నా గురించి మీరేం ఆలోచించకండి, మీరు ముచ్చరించుకోండి. టీ తెస్తానమ్మా. వద్దండి. అందరూ నన్ను తాగిపోతున్నారాయన అంటారు. అసలు నాకు తాగడమే తెలీదు. ఇది మాత్రం కరెక్టే. వస్తామండి. వస్తామండి. అంతా నా కర్మ. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈయనే జానకిరామయ్య గారు, నమస్తే అండి. రాజకీయ నమస్కారం అండి. నాయకుడు. ఓ అలాగా. రాజకీయ వార్తలు చెప్పంటారా? ఇప్పటి వరకు టీవీలో చూసాం. మీలాంటి దేశభక్తులుంటే దేశం వర్ధిల్లుతుంది. మేము వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. నమస్తే ఆంటీ. రండమ్మ కూర్చోండి. మీ ఇద్దరిని చూస్తుంటే అక్కా చెల్లెలు మాదిరిగా ఉన్నారు. అప్పుడే మొదలు పెట్టకండి ఆంటీ, తనని పరిచయం చేయడానికే తీసుకొచ్చాను. తను నాకెప్పుడో పరిచయం అయింది. ఇందాక సంజయ్తో వచ్చినప్పుడు నా మనసుతో మాట్లాడా. ఓహో, మీకు ఈ టాలెంట్ కూడా ఉందా? అంకుల్ గురించి చెప్పింది, మీ గురించి చెప్పలేదు. ఆలస్యమైన నా మనసు తెలుసుకున్నావు అమ్మా. కాకపోతే అప్పుడప్పుడు ఏదన్నా అడిగినా కాదనవు కదా. దాందే ఉందిలేండి, ఉన్నా లేదంటాను. అబ్బో, గట్టి పిండానివే. ఇంతకి నువ్వేం చదువుకున్నావమ్మా? ఎంసీఏ. అబ్బో, అంటే మా అపార్ట్మెంట్లో అందరికన్నా నువ్వే ఎక్కువ చదువుకున్నావు అనమాట. అంటే మీరేం చదువుకోలేదా? చదవకే, బిఏ చదివాను. ఓ సంతేనా? అంటే అదేనండి, మీరు 2 అక్షరాలు చదువుకున్నారు, నేను 3 అక్షరాలు చదువుకున్నాను. ఎంసీఏలో 3 అక్షరాలు ఉన్నాయి కదా, అవే చదువుకున్నాను, ఇంకేం చదువుకోలేదు. సారీ. ఏమండోయ్, ఇది మన ఇల్లే. మీ మతి మరుపుతో చస్తున్నా. లోపలికి వెళ్ళి గుర్తు తెచ్చుకోండి. గుర్తుకు రాకపోతే పిలవండి, నేనొచ్చి గుర్తు చేస్తా. గుర్తొచ్చింది. లేనిపోని శ్రమ నీ చేతికి ఎందుకు? మా మరదళ్ళు అత్తయ్య గారు మావయ్య గారు బాగున్నారా? వాళ్ళు పోయి 25 ఏళ్ళు అవుతుంది. ఈయనకి ఇప్పుడు గుర్తుకొచ్చారు. మేము వెళ్ళొస్తామండి. మేము వెళ్ళిన తర్వాత వివరంగా గుర్తు చేయండి. నేను వస్తానండి. మీరెక్కడికి? ఇటు కూర్చోండి, బాగా గుర్తు చేస్తాను. ఈ అయోమయం బట్టతలాయిన్ని ఈ అపార్ట్మెంట్ల వాళ్ళు ఎలా భరిస్తున్నారో. గుడ్ మార్నింగ్ బ్యాచిలర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కంగ్రాట్స్ అక్క, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీరేం చేస్తుంటారు? సినిమా యాక్టర్ అవుదామని వచ్చాను. అటు సినిమా యాక్టర్ అవ్వలేదు, ఇటు ఇంటికి వెళ్ళడానికి మొహం చల్లట్లేదు. నేను వ్యాపారం పెడదామని వచ్చాను. డబ్బులు అయిపోయి ఏం చేయాలో తోచడం లేదు. నేను జాబ్ కోసం వచ్చాను, ప్రయత్నం చేస్తున్నాను. మా అందరి పెద్ద దిక్కు వీడే ఏదో నైట్ జాబ్ చేస్తూ పోషిస్తూ మమ్మల్ని అంతా కాపాడుతున్నాడు. అంటే వీడొక్కడే మీకు దిక్కనమాట. మీలాంటి వాళ్ళని మా ఊర్లో ఏమంటారో తెలుసా? నెల తక్కువ వెధవలు అంటారు. అమ్మా, ఎంత మాట ఉంది. అంతవరకైతే పర్లేదు, ఇంకేదంటే చచ్చిపోయేవాళ్ళు. సర్లే, మొక్కలేండి. అబ్బా, ముందు ఈ సంగతి చెప్పండి, రోజు ఇదే టైంకి వస్తారా? ఈ పాటికి అర్థమై ఉండాలే. మీ అతి తెలివి ఆఫీస్లో చూపించండి, ఇక్కడ కాదు. మీరు రోజు తొందరగా రావడానికి మీకు ఒక ఉపాయం చెప్తాను. ఏంటే, కొంపదీసి మాయలు మాత్రం నేర్పుతావేంటి? అదేం కాదు. మరైతే ఏంటి? స్కూటర్ కొందాం. అయ్యో బాబోయ్, ఈ ఐడియా నీకొచ్చిందా, మీ అమ్మగాని చెప్పిందా? ఎవరూ చెప్పలేదు, నాకే వచ్చింది. అమ్మాయికురాలివి, నోట్లో వేలు పెడితే కొరకలేవనుకున్నాను, ఏకంగా ఎనపనట్లే మింగెట్టున్నావే. కొంచెం లేటుగా వచ్చినా బాగుండేదేమో.
ఏ అప్పుడైతే రావా? ఏమే తల తుడుస్తున్నావా దరువు నేర్చుకుంటున్నావా? ఏదో ఒకట్లేండి. ఎలా తుడిస్తే మాత్రం ఏంటి? ఎందుకే అంత కోపం? నా జీవితాన్ని జీతాన్ని రెండూ నీ చేతిలోనే పెట్టాను కదా. తొందరపడి నా వాళ్ళు నా గొంతు కోసేశారు. ఇంతవరకు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఈ రోజు ఏమైంది నీకు? రాత్రి ఏమైనా కల్లోకి పిచ్చి కుక్కలు వచ్చాయా? పిచ్చి కుక్కలొచ్చి పీకు తిన్నా బాగుండేది. ఏమైంది నీకు ఈ రోజు? ఈ వారంలో మీరు స్కూటర్ కొనకపోతే అప్పుడు తెలుస్తుంది విడాకుల పంచాయతీ. అమ్మో అమ్మో, ఇదంతా స్కూటర్ కోసమా? స్కూటర్ అంటే మాట్లాడుకున్నావే. నీకో విషయం తెలుసా? స్కూటర్ పెట్రోల్తో నడుస్తుంది. ఆ సంగతి మాకు తెలియదనుకున్నారా? 12,000 జీతగానే నేను. నా జీతం మొత్తం పెట్రోల్కే సరిపోతుంది. ఓ పంచే, పెట్రోల్ మీ బాబుని కొనిమ్మను. ఆయనకేంటి అంత కర్మ? పోనీ స్కూటర్ కొనిమ్మను. వాళ్ళ స్కూటర్ మీద నేను కూర్చోను. సరే సరే, నేను ఆలోచిస్తాను. వెళ్ళి టిఫిన్ పెట్టవే. విడాకులు కావాలో స్కూటర్ కావాలో ఆలోచించుకోండి. అబ్బా, నువ్వు ప్రతిసారి విడాకులు అనకే. నువ్వు లేకపోతే బెడ్రూమ్ బాధపడుతుంది. అబ్బా, నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఏం సార్ మంచి హుషారుగా ఉన్నారు? వెళ్ళండి వెళ్ళండి. అమ్మయ్యా, దోవలు తీరిపోయిందిరా బాబు. ఏమండి? నలుగురా? ఏంటి? ఆహా. స్కూటర్ సంగతి మర్చిపోకండి. మిమ్మల్ని ఆ. ఎలా మర్చిపోతాను? కొత్త పెళ్ళాం కోరిక. మీరు కూడా స్కూటర్ సంగతి గుర్తుపెట్టుకోండి. ఎలా మర్చిపోతానే? ఆప్షన్ కూడా చెప్పావు. అంటే నువ్వు కూడా మీ ఆవిడ బాధితుడు అన్నమాట. ఇద్దరం ఒకే రకం బాధితులనరా బాబు. ఒకే ఆఫీస్ కదా, ఒకే రకం బాధలు. ఒకేసారి వెళ్తాం, ఒకేసారి వస్తాం. తప్పండి తప్పండి తప్పండి. మరి 2 స్కూటర్లు ఎందుకు సార్? ఒకే స్కూటర్ను జాయింట్ గా కలిసి కొనొచ్చుగా. భలే చెప్పావురా. రేయ్, అలా చేస్తే పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది. మరి ఇద్దరు ఒకేసారి వెళ్ళాలంటే? లాటరీ వేస్తాం, ఎవరికొస్తే వాళ్ళు వెళ్తాం. బాగానే ఉంది. ఈ పని చేయండి. నిన్నటి నుండి 7 మొహాలు పెట్టుకున్నారు. ఇప్పుడైనా నవ్వండి. ఏం నవ్వుతాం? పెట్రోల్ రేటు లీటర్కి 80 రూపాయలు అయింది. పర్వాలేదండి, పొదుపుగా వాడుకుందాం. మ్హూ. ఎప్పటినుంచో నాకు స్కూటర్ ఎక్కాలని ఎంతో కోరిక. దీనమ్మ జీవితం. పెళ్ళైన తర్వాతే కోరికలన్నీ గుర్తుకొస్తాయి. అసలు ఈ పెళ్ళంటూ కాకపోతేను. పదరా, తప్పదు. కొంతలో కొంత బెటర్. అంతేనంటావా? అంతే మరి. దీనమ్మ జీవితం అని. ఈ మోడల్ చాలా బాగుంది కదా. ఇది బాగుంది కదా. ఏమండి? ఇది బాగుంది. రేటు కూడా బాగుందే. దీని రేటు 60,000. అమ్మో, 60,000? పోనీ ఇంకోటి చూద్దామండి. ఈ మోడల్ చాలా బాగుంది. దీన్ని కొందాం. ఇద్దరికి సేఫ్టీగా ఉంటుంది. చూడు. ఇదా? ఇది 50,000. దీన్ని కొనడం కన్నా 2 గుర్రాలు కొనుక్కోవడం బెటరు. ఎప్పుడు అపశకనం మాటలేనా? పోనీ మీరైనా చూసి చెప్పండి. పోనీ ఇదైతే ఎలా ఉంటుంది? అదా? అది కొనాలంటే మనకు పెట్రోల్ బావులే ఉండాలి. పెట్రోల్ బావులా? ఎందుకు? నువ్వు చెప్పరా. ఏంట్రా చెప్పేది నా బొంద? ఏ బండి కొనాలన్నా 50,000కి తక్కువ లేదు. అది నిజమేలే. సరే, ఏదో ఒకటి. మనకు స్కూటర్ ఉంటుంది కదా. ఉంది. మనకి జాయింట్ అన్న విషయం మర్చిపోకండి. అలా అని బోర్డు పెట్టుకోండి. మనకు కావాల్సింది స్కూటరే కదా. కోపం ఎందుకు? సరే సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మేము వెళ్ళి చూస్తానులే. సార్, బండి కొనడానికి వచ్చారా తల దూకోవడానికి వచ్చారా? ఆగండి సార్, బండికి మిర్రర్ ఉండగానే సరిపోదు. అందులో మేము కనిపిస్తున్నాం లేదు చూడాలిగా. సార్, మా పెళ్ళాల సంగతి మీకు తెలియదండి. మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. ఇప్పటికి 30 బళ్ళు చూశారు. చూస్తామండి, కొనేవాళ్ళకి ఆ మాత్రం హక్కు లేదా? మీరు చూస్తారు సార్. ఏదైనా ఎత్తుకెళ్తే అప్పుడు తెలుస్తుంది. మీరేమీ అనుకోకపోతే కాస్త తక్కువ రేట్లో చూపించండి సార్. కాకపోతే చిన్న కండిషన్, రేటు తక్కువై ఉండాలి, మైలేజ్ ఎక్కువై ఉండాలి. దీన్ని చూడండి సార్, గోల్కొండ కోటకి ఎంత చరిత్ర ఉందో ఈ బండికి అంత చరిత్ర ఉంది సార్. ఏమిటో, ఇది తానిషా వంశస్థుల్ది సార్. స్వాతంత్రం టైంలో గాంధీ గారు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఈ బండెక్కే తిరిగారు సార్. గాంధీ గారా? అవును సార్. తర్వాత ఎన్టీ రామారావు గారు ఈ బండెక్కి ప్రచారం చేసే సీఎం అయ్యారు. హలో,
అన్నగారు ఎక్కింది సైకిల్ కదమ్మా. అప్పుడు సైకిలేనండి, దాని పాటలు తీసి స్కూటర్ చేశామండి. ఒక్క మాటలో చెప్పాలంటే మ్యూజియం వాళ్ళు అడిగితే ఇవ్వలేదండి. మరెందుకు ఇవ్వలేదు? వాళ్ళు అడగలేదు, ఇవ్వలేదు. మీకు కావాలా? చూడ్డానికి బాగానే ఉంది. రేట్ ఎంతో? 5,000. మీకైతే 4,000. 4,000 ఇంకా తగ్గదా సార్? ఎదో బేరం. పొద్దున్నే ఎవడ మొహం చూశాను. అంటే అది ఓకే తీసుకుంటాం. రిపేర్లు ఏం రావు కదా? అబ్బే అలాంటిదేం లేదు సార్. వస్తే గిస్తే తర్వాత ఎప్పుడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతే కదా? అంతేనండి. అవన్నీ నేను చూసుకుంటాను. మరి దీనికి సి బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ ఇవన్నీ ఉన్నాయా? మీకు ఆ భయం అక్కర్లేదు సార్. ఈ బండిని చూస్తే ఎవడో ఆపడో. అవునవును. మరి ఈ బండి మీద మన గాంధీ గారు తిరిగారు కదా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ. మరి డబ్బులు ఇదిగో నువ్వు పక్క తప్పుకోరా. బండి ఊరికే చూడటం కాదు, మాలాగా 4,000 ఖర్చు పెట్టి బండి కొనుక్కోవయ్యా. ఇదిగో బాబు తీసుకో కొని. థ్యాంక్ యూ సార్. దా సార్ సార్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే సార్, ఉంటాను సార్. మరి ఏమండి ఏమండి నేను ఎక్కుతానండి. నీకు ఇది సరిపోదు, లారీ కొంటానులే. ఇంతకీ ఎవరు కొన్నారు ఈ స్కూటరు? ఓహో, అయ్యో బాబోయ్, ఏంటండి ఇది? బండి కొన్నందుకు పండగ చేస్తున్నారా? పండగ కాదయ్యా బాబు, పెళ్ళైన తర్వాత మొదటిసారిగా మన అపార్ట్మెంట్స్ లో జాయింట్ గా స్కూటర్ కొన్న మగాళ్ళు మీ ఇద్దరే. ఎవరిది ఖర్చంతా? ఎవరిదో అయితే ఈ పండగ చేయడానికి మాకేమన్నా దోలా? నా ఖర్చుతో 6,000. మేము స్కూటర్ కొన్నట్టు వీళ్ళకలా తెలిసింది. జాయింట్ అంటారేంటి? జాయింట్ అయితే ఇలా చేస్తారా వీళ్ళ పని? ఒరే పుట్టిగా, ఈ సలహా నువ్వే చెప్పావా? అవును సార్, నేనే చెప్పాను. మాకెంత సంతోషంగా ఉందనుకుంటున్నారు. పుట్టోడా, అనవసరంగా మా చేత 6,000 ఖర్చు పెట్టించావు కదరా. సంజయ్ ఏమైంది? మా అందరికి భోజనాలు అక్కర్లేదులే. థ్యాంక్స్ అండి, వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. అప్పుడేనా వేరు తిలకం దిద్దాలి. మేమన్నా ఇద్దానికి కానీ వెళ్తున్నావా? అయ్యో, హైదరాబాద్ లో ట్రాఫిక్ పద్మవ్యూహం లాంటిదేనయ్యా. ఇదిగో వర్జిన్ దాటింది, మీరు బయలుదేరండి. హలో అందరూ ఒకసారి ఎందుకు తప్పట్లు కొట్టాలి? స్వీట్ల కోసం. ఇలా మమ్మల్ని ఆడుకుంటున్నారేంటి? సరేలేండి, ముందు కదలండి, కొంచెం నవ్వండి. ఆహా, అమ్మయ్య నవ్వాడండోయ్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ ఇలా స్కూటర్ మీద వెళ్తుంటే భలే థ్రిల్లింగ్ గా ఉందిరా. నీకు అలాగే ఉంటది, పెట్రోల్ పోసినప్పుడు దోలు తీరిపోతుంది. ఏం పోద్దురా నువ్వు అలా మాట్లాడుతున్నావు? నాకైతే స్కూటర్ ఎక్కక ముందే గాల్లో వెళ్తున్నట్టుంది. ఏంట్రా? కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్స్ రా. అప్పుడప్పుడు నన్ను బయటికి తీసుకెళ్ళాలి అంకుల్. తీసుకెళ్తే మావిని తీసుకెళ్తా కానీ నిన్నెందుకు తీసుకెళ్తారా? నీకు చాక్లెట్ ఇస్తా. చాక్లెటా? మడిచి జేబులో పెట్టుకో. ఎలా ఎలా తింగరోళ్ళు చాక్లెట్ సర్లేరా, పద, పద. వీడితో పెట్టుకుంటే మన ఆఫీస్ టైం అయిపోతుంది. అదేంట్రా, పాట ఆపంగానే బండి అయిపోయింది. పాటకి బండికి లింక్ ఏమైనా ఉందా? అలాంటిది ఏమైనా ఉంటే టేప్ రికార్డ్ ఫ్రీగా ఇచ్చేవాడు కదరా. ముందు బండి దిగి కిక్ కొట్టు. ఓ అదొకటి ఉంది కదూ. అబ్బో లాభం లేదురా, షెడ్డుకు పోవాల్సిందే. అయినా వాడు ఎప్పుడో రిపేర్ వస్తుందన్నాడు, ఇప్పుడే వచ్చిందట్రా. వాడి నసాపు, అక్కడేదో షెడ్ కనిపిస్తుంది, పద. అవును కదా, నువ్వు జరుగు. కమాన్ కమాన్. శుక్లాంబరధరం విష్ణు చతుర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తండ్రి, నాకు ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చి నా బిజినెస్ బాగా డెవలప్ అయ్యేటట్టు మాత్రం దీవించండి. అమ్మా, అబ్బా, అమ్మా. సార్, మీ పూజలాపి మమ్మల్ని గమనించండి. ఆఫీస్కి టైం అయిపోతుంది సార్. ఎవరో కస్టమర్ వచ్చినట్టుకుంది. ప్రస్తుతానికి ప్రార్థన బ్రేక్, తర్వాత కంటిన్యూ చేస్తా. ఓకే.
ఏంటి కేకలు? మీరు కేకలేసి మమ్మల్ని అంటారేంటండి? సర్లేండి. పోయారు. ఏంటి ప్రాబ్లము? సార్ స్కూటర్ ఆగిపోయింది చూడండి సార్. కారు షెడ్కి వచ్చి స్కూటర్ రిపేర్ చేయమంటారటి ఎన్నయ్యాలే. ఏం చేస్తాం, మనకి బేరం తగిలింది, మొదలుడు ఎందుకు? సరే లోపలికి వచ్చేయండి. పదరా. అబ్బు అబ్బు. రే నాయుడు, సార్ చెప్పండి సార్. బండి షెడ్కి ఎందుకు వచ్చిందిరా? రిపేర్కే కదా? హ్మ్. ఆ? అవును. మరి డోర్లన్నీ ఓపెన్ చేసి చూడాలని జ్ఞానం లేదా? ఓపెన్ చేయి. అబ్బో, హె, చాలా రిపేర్ అవసరంలో ఉందండి. చాలా మార్చాలండి. అబ్బో, బండి చాలా బాధలాగా ఉంది. ఎప్పుడు కొన్నారు? నిన్న సాయంత్రం అండి. ఆ? నిన్న సాయంత్రం కొన్నారా? మరి వాళ్ళు షెడ్కి వచ్చేసిందే. ఆ తెలివకే కదండి మీ దగ్గరికి వచ్చింది. సర్లేండి, ఇలాంటి వాటికి నేనే కరెక్ట్. చాలా పాటలు మార్చాలయ్యా. ఏం మార్చాలి సార్? సింపుల్గా ఇంజిన్ మార్చాలా? ఇంజనా? గేర్లు మార్చాలి, సీట్లు మార్చాలి, టైర్లు మార్చాలా, లైట్లు మార్చాలా, హ్యాండిల్స్ మార్చాలా, డోర్స్ మార్చాలా. అబ్బో చాలా పని ఉందయ్యా. ఆయిల్ ట్యాంక్ ఏం మార్చొద్దండి? అవును, మెకానిక్ నువ్వు నేనా? నీ ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు వేస్తున్నావు. అది ఇక ఇలాగైతే రిపేర్ చేయని చెప్తున్నాను. టోటల్ ప్యాకేజీ ఎంత అవుతుందో చెప్పండి సార్. ఏంటి ప్యాకేజీలు లీకేజీలు చెప్పడానికి నేనేమన్నా కలగన్నానా? పోనీ సుమారు ఎంత అవుతుందో చెప్పండి సార్, చిన్నపిల్లలం తెలియక అడిగాం. ఎలాగలగలగా మీరు చిన్నపిల్ల. సర్లేండి, అడిగారు కాబట్టి చెప్తున్నాను. మినిమం 5-6,000 పైన అవుద్దయ్యా. 5-6,000 ఈజీగా. వాడు తక్కువ అవుతుందని చెప్పాడు కదా సార్. ఎవడే అమ్మినోడే? మరి అమ్మినోడు అలా చెప్పకపోతే ఇంకా అలా చెప్తాడయ్యా. 4,000 స్కూటర్కి అయింది, 6,000 స్వీట్లకి అయింది. సరే మీ ఇష్టం కానివ్వండి. మీరు ఇలా దీనంగా మొహాలు పెట్టి అడిగితే మాత్రం నేను రిపేర్ చేయలేను చెప్తున్నాను. కావాలంటే పట్టుకెళ్ళిపండి, నేను చేయలేను. సార్ 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 ఏదో తెలియకన్నాం సార్, మీరు కానివ్వండి సరే, ఆ సార్. మాట మీద ఉండండి. నేను మొత్తం చెక్ చేసి మొత్తం బండంతా రిపేర్ చేసి షేపులు లేకుండా, అదే ఈ షేపులు లేకుండా టోటల్ గా అద్భుతంగా తయారు చేసి ఇచ్చేస్తాను. వెళ్ళిపోండి. మంచిగా నడిస్తే చాలు సార్, అంతకన్నా ఎక్కువైతే మేం తట్టుకోలేం. ఎక్కువైతే మీరు తట్టుకోలేరు, తక్కువైతే నేను తట్టుకోలేను. ఒకసారి నా చెయ్యి స్కూటర్ మీద పడిందంటే జీవితం మొత్తం మీద మీరు నన్ను మర్చిపోలేరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అవును సార్. ఇది గుడ్ మార్నింగ్ కాదు సాగరము, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ టైం. మేనేజర్ గారిని చూస్తే భయం లేదన్నారుగా, భయపడతారేంటి చెప్పండి. అది ఏంటి భయం లేదా సార్? మేనేజర్ అంటే భయం లేదా? భయం లేదా? మేము ఆ మాట అనలేదు సార్. ఏ మాట అన్నారు? ఆ మాట అనలేదు సార్. ఏ మాట? ఏ మాట అది? Tell me. అది అదేంటి స్వీట్ ప్యాకెట్ లాగా ఉంది, ఏంటది? అంటే మేమిద్దరం జాయింట్ లో ఒక స్కూటర్ కొన్నామండి. మన స్టాఫ్ అందరికి స్వీట్లు పంచుదాం. ఏది ఇంత ప్యాకెట్ తెచ్చి స్టాఫ్ అందరికి మొఖాలు చూడు, మొఖాలు. అదేదో తొందరగా చూపించండి. మన వాళ్ళు చాలా తొందరపడిపోతున్నారు. మీరు స్కూటర్ కొనుక్కుంటే వాళ్ళు స్కూటర్ కూడా అంత ఆనందపడిపోతున్నారు. చూపించండి. అందుకు కాదులేండి సార్, స్వీట్ కోసం. అది ఎక్కడుందో తొందరగా చూపించండి, స్వీట్ తిందాము. అది ఇక్కడ లేదు సార్. ఎక్కడుంది? గ్యారేజీలో. ఎందుకు? అదే చిన్న రిపేర్ సార్, అందుకని గ్యారేజ్ ఇచ్చాం సార్. మన వాళ్ళు ఆగలేరని స్వీట్లు తీసుకొచ్చాం సార్. సార్ 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 మా స్కూటర్ ఎక్కడా? అదిగా ఇదేనా? అయ్యో బాబాయ్, ఓపెన్ చేయరా. డోంట్ టచ్ ఇట్. ఎందుకే అంత ఉత్సాహం? కాస్త తగ్గించు, ఫ్యూచర్ లో పనికొస్తుంది. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ దొరకదయ్యా బాబు. ఏదో లేక లేక కొన్నాం, ఆ సంబరం అండి. అరే నాయుడు, కమ్ హియర్, ఓపెన్. అదే ఇదిగోండి స్కూటర్. ముసలి మొగుడికి పడుచు పిల్లల్లో ఎలా తయారు చేసిండో చూడే. చూస్తుంటే ముద్దొస్తుంది. బుజ్జిముండే పట్టుకెళ్ళి వాడుకోండి. వెళ్ళండి. సార్ బిల్ ఎంతైంది? ఇస్తాను, తొందర ఎందుకయ్యా. ఇక నా జీవితంలో ఇంతవరకు ఇంత చిన్న బిల్లు ఎవరికి ఇవ్వలేదయ్యా. చూసుకో. సార్ ఇది మా బిల్లు కాదనుకుంటా, పొరపాటు పడ్డారు. అది మీ బిల్లే. బిల్లు విషయంలో నేను ఎప్పుడు పొరపాటు చేయలేదు. కరెక్ట్ గానే ఇచ్చాను, చూసుకోండి. ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఫ్యూయల్, క్లచ్, ప్రెషర్ బెల్టర్, ఆయిల్ బ్రేకర్, ట్యూబ్, వైరు, వీలు, రిమ్ము, ఫ్లై వీలు, బోల్ట్, అప్పర్ బోల్ట్. ఆపరా, ఇంతకి బిల్ ఎంత చెప్పు.
సర్వీస్ ఛార్జ్ తో కలిపి 35,000 అయింది. 35,000? ఈ అమౌంట్కి కొత్త స్కూటర్ వస్తుంది కదా సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? కాదు, ఏం మాట్లాడుతున్నారు అంటే ఏంటి? నేను తప్పుడు బిల్లులు తయారు చేశానా? తప్పుడు బిల్లులు తయారు చేయడం మా వంశంలో లేదు. సత్యహరిచంద్రుడు వంశంలోని ఆఖరి వాడిని నేను. అసలు ఏం చెప్పాను మీకు? ఏం చెప్పాను మీకు? ఏం చెప్పాను మీ ఇద్దరికి? అది సుమారుగా 4-5 అవుతుందన్నారు కదా. కరెక్ట్. ఇప్పుడు లైన్లోకి వచ్చారు. 35,000 అంటే అర్థం ఏంటి? 4-5 పైనేగా. మీరు చదువుకున్నారు, మీకు తెలుసు. మీరు మాత్రం పొరపాట్లు చేస్తారా ఏంటి? ఇప్పుడు ప్రతి వాడు బండి కొంటాడు కాదన్ను, కానీ బిల్లు విషయంలో, అదే రిపేర్ల విషయంలో మీరు ఎందుకు అలా ఆలోచిస్తారు? మరీ అంత చీప్ గా చూడకండి సార్. చీప్ గా ఎక్కడ చూసానయ్యా? సరే, ఎక్కువగా ఫీల్ అవుతున్నారు కాబట్టి 2% డిస్కౌంట్ ఇస్తాను, తీసుకెళ్ళండి. సార్ మా దగ్గర అంత డబ్బు లేదు. రేట్ కార్డు ఉందా? ఓహో, ఈ ఫెసిలిటీ కూడా ఉందా? డెఫినెట్ గా ఉంటది. మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఉంటే తీయండి. అది రే నీది ఇవ్వరా. లేట్ చేయకండి అయ్యా బాబు, అవతల బోల్డ్ అని పనులు ఉన్నాయి నాకు. అరే నాయుడు, వెళ్ళరా నువ్వు. నా వెనకాలే వచ్చాయి. ఇలా ఇరుక్కున్నావేంట్రా? ఏం చేస్తాం, ఈ విషయం తెలిస్తే అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ నవ్వుతారా బాబు. మనం చెప్పంగా ఎలా తెలుస్తుంది? అంత బ్యాలెన్స్ ఉంది కదా, ఎందుకే ఇలా కంగారు పడిపోతున్నావు? ఇదిగో నీ కార్డు. అది కూడా చెక్ చేశారేంటి? మరి చెయ్యమా. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాం. చూడు బాబు, ఒక్క విషయం పెద్దోడిని చెప్తున్నాను కాబట్టి గుర్తుపెట్టుకోండి. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు, స్కూటర్ మెకానిక్ షెడ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళి వస్తాం అనకూడదు. వెళ్తాం సార్ అని మాత్రం చెప్పండి. ఆహా, ఏం ఫిలాసఫీ చెప్పారు సార్. వెళ్తామండి, మళ్ళీ రాం. ఏమన్నా అవసరం అయితే ఇమిడియట్ గా మీకు ఫోన్ ఫోన్ చేయరు. ఏదైనా అవసరం అయితే డైరెక్ట్ గా మీరే ఇక్కడికి వచ్చేస్తారు. నాకు ఆ సంగతి ఈ తెలుసు. తెక్కలాడితో కాసేపు మాట్లాడితే మనకి మెంటలు వచ్చేలా ఉంది. అంతేరా బాబు. నాయుడు సార్, అర్జెంటుగా వెళ్ళి ఓ ఫుల్ బాటిల్, నీకు నాకు 2 బిర్యానీ ప్యాకెట్లు పట్టుకొచ్చాయి. వెళ్ళు, తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళు. ఏటా ఇవాళ ఈశ్వరుడు కరుణించాడు. అమ్మో, నా వల్ల కాదు. ఏంట్రా కదలట్లేదు? నడిచేవాళ్ళు మనకంటే ముందెళ్తున్నారా? ఏంట్రా? రే, పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారా? ఏంట్రా స్కూటర్ స్పీడ్ గా పోవట్లేదు? ఇంజిన్ వేడెక్కలేదేమో, కొంచెం వేడి చేద్దాం. వేడి చేద్దామా? అంటే కింద మంట పెడతావా? వాడేంట్రా అలా వెళ్ళిపోతున్నాడు? రే ఆగరా, రే ఆగు. ఏంట్రా మమ్మల్ని చూసి నవ్వుతున్నావేంటి? ఏంటి లాగే అంటున్నావు? నా సైకిల్ తో నీ స్కూటర్ గుద్దేనే అనుకో, తుక్కు అయిపోతుంది. తొక్కలో నీ సైకిల్ తగ్గితే నా స్కూటర్ పోద్దా? నీకంత సీన్ లేదురా. అయితే నువ్వు నాతో ఒక పందెంకాయ, ఎవరు ముందెళ్తారో వాళ్ళకు 100. రే, జేబులో 100 ఉందా? మీ నాన్నకి చెప్పొచ్చావా? చూసుకుందాం పదా. నువ్వు మేము తేలిపోవాలి ఇవాళ. ఇదేంట్రా ఇలా ఆగిపోతుంది? ఒకసారి ఫోన్ చేయి అడిగి. చిచ్చి కొన్నప్పటి నుంచి ఇదే పరిస్థితి. నువ్వు ఒకటివే, రైతులేవి దగ్గర పెట్టుకోవు. 18 నెంబరేనా? ఇదిగో తీసుకో. ఈ ఫోన్ లోడ్ చంపేస్తాను. హలో, మెకానిక్ హరిచంద్ర ప్రసాద్ గారేనా? మెకానిక్ హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను. మీరెవరు? మేమే సార్. అదే స్కూటర్ రిపేర్ చేయించుకుని వెళ్ళారు మీరే కదా? మీకెలా తెలిసింది సార్? తెలుసును కానీ మ్యాటర్ చెప్పండి, అర్జెంట్ పనిలో ఉన్నాను. స్కూటర్ ఎంత ట్రై చేసినా స్పీడ్ పోవట్లేదు సార్. మీ బిల్లు మొత్తం ఇచ్చాం కదా. ఎలా వెళ్తుంది? కాదు, ఎలా వెళ్తుంది? మీరు స్కూటర్ రిపేర్కి ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? నడిస్తే చాలు అన్నారు కదా. మంచిగా నడవాలని చెప్పాం. మరి నడుస్తుంది కదా? నడుస్తుంది సార్, కానీ స్పీడ్ పోవడం లేదు. అరే నడుస్తుంది కదా, మీరు స్పీడ్ వెళ్ళాలని నాతో చెప్పలేదు కదా. మరి ఎలా వెళ్తుందండి? ఏంటో ఏం మాట్లాడతారో. సర్లేండి, బండి తీసుకురండి. తెచ్చిన వెంటనే బండి చూసి పంపించేస్తాను. రే నాయుడు, రెడీ అయిందా? ఏమంటున్నారా? తీసుకొస్తే సరి చేసిస్తామంటున్నాడు. తీసుకొస్తే ఆడండి, ఎవడైనా చేసిస్తాడు. పద.
నెట్టు రేయ్ నన్ను కాదురా బండి నెట్టు. వాళ్ళు వచ్చేస్తారు ఇప్పుడు. మళ్ళీ చూడాలి. ఏంటి తోసుకుంటూ వచ్చారు? నడుస్తుందని చెప్పారు కదా. నడుస్తోంది. నడిచేదానికంటే తోసుకొస్తేనే ముందొచ్చింది. ఓహో, ఏది చేయి తీయండి. పాటలన్నీ చుక్కనే ఉన్నాయి, నట్లన్నీ టైట్గానే ఉన్నాయి. ఓకే ఓకే, అంతా ఓకే. సార్ ప్రాబ్లం నట్లు బోల్ట్ గురించి కాదు సార్, బండి స్పీడ్గా వెళ్ళలేదు. అరే రోడ్డు మీద నడిచేవాళ్ళు మాకంటే స్పీడ్గా వెళ్తున్నారు. బాబు ఏదో ఒకటి చేసి మేము జెట్ స్పీడ్లో వెళ్ళేలాగా చెయ్యండి సార్. ఓహో, అంతే కదా. ఎందుకంటే అలా ఫీల్ అయిపోతారు? ఒక్క 5 minutes అలా రిలాక్సింగ్గా నిలబడండి, రెడీ చేసేస్తాను. రెడీ, స్టాండ్ స్టాండ్. డిక్కీ ఓపెన్ చేయి. ఆ పైనట్టు అదే అదే కొద్దిగా రెడీ చేయి, కొద్దిగా. అంతే అంతే, చాలు చాలు. పెట్టే బాగానే ఉంది, పర్ఫెక్ట్గా. ఎవర్రా మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? సార్ మాది ఇదే ఊరు సార్, హైదరాబాదే. ఏం చదువుతున్నారా మీరు? వీడు ఎంసీఏ, నేను ఎంబీఏ. జాబ్ చూపిస్తారా సార్? ఆల్రెడీ మేము జాబ్ చేస్తున్నాం సార్. ఇడియట్స్, సిగ్నల్ పడినా ఆపకుండా వచ్చారు. జాబ్ చేస్తున్నారు, చదువుకున్నారు, బుద్ధి లేదు. 20 కిలోమీటర్లు ఫాలో అయ్యి వచ్చాను. సారీ సార్, ఇంకా అలవాటు కాలేదు. అలవాటు కాలేదా? తీసుకెళ్ళి 4 ఉత్తితే అదే అలవాటు అవుతుంది. అంటే మాకు కాదు సార్, స్కూటర్కి అలవాటు కాలేదు సార్, బ్రేక్ వేసి పడట్లేదు సార్. అదేంట్రా? ఇందాక చెప్పాను కదా, 60 స్పీడ్ దాటిందనుకో బ్రేకుల మీద పడుకున్నా బ్రేకులు పడట్లేదు. కొంప ముంచాడు. రిపేర్ చేయమంటే ఇలా చేశాడా? ఫైన్ కట్టండి. ఫైనా? అవును, సిగ్నల్ దాటితే 100 రూపాయలు. 12 సిగ్నల్ దాటిచ్చారు, మొత్తం 1200. నా ఖర్చు 200 రూపాయలు, మొత్తం 1400 కట్టండి. సార్ ఇది చాలా అన్యాయం సార్. ఒక్క మర్డర్ చేసినా 12 మర్డర్స్ చేసినా ఒకేసారి ఉరిశిక్ష వేస్తారు. మీరు కూడా అదే విధంగా ఆలోచించండి సార్. అవును సార్, కొంచెం ఆలోచించండి సార్. ఫస్ట్ టైం పాత స్కూటర్ కొన్నాం, ఇది మా ప్రాణాలు తీస్తోంది సార్. మీ ముఖాలు ఫస్ట్ టైం చూస్తున్నాను, నా టైం వేస్ట్ చేయకుండా నడుండే. అరే సరే సార్, నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఇదిగోండి సార్ డబ్బులు. జాగ్రత్తగా వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. అబ్బు అదొకటి ఉందా? ఇంకా రాలేదేంటి? ఇంత టైం అవుతున్నా వీళ్ళు ఇంకా రాలేదేంటి? స్కూటర్ కూడా కొనిచ్చాంగా. రోజు కంటే తొందరగా వస్తారని స్కూటర్ కొనిస్తే ఎందుకు ఇంత లేటుగా వచ్చారు? అదే కదా వీళ్ళలో ఉన్న ప్రత్యేకత. మా కష్టాలు మీకేం తెలుస్తాలే, ఇక్కడుండి ఎదురు చూడటం కాదు. ఏమైంది మీకు? అడక్కే, మొదటి నుంచి చెప్తేనే మీకు అర్థమవుతుంది, చెప్పే ఓపిక కూడా లేదే. ఓపిక లేకపోవడానికి బరువులు మోసారా, మూటలు మోసారా? చెప్పండి. ఏమీ లేదే, 4000 పెట్టి స్కూటర్ కొన్నామా, 6000 స్వీట్లకి ఇచ్చాం, 35,000 మెకానిక్ ఇచ్చాం, 1400 పోలీసులు అడిగితే ఇచ్చాం, మొత్తం 47,400 కరెక్ట్గా. రేయ్ పెట్రోల్ డబ్బులు మర్చిపోయావరా? అదొకటి ఉందిగా, దానికి ఒక 600, మొత్తం 48,000 రూపాయలు స్వాహా. 2 సంవత్సరాల నుంచి కష్టపడి దాచుకున్నదంతా ఒక్క దెబ్బతో స్వాహా. ఓస్ ఇంతే కదా. మరి మీరు మా మాట వింటే కదా. అందుకే కొత్తది కొనమంటే విన్నారు కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, దీన్ని నమ్మి కొత్తది కొనండి. చేతులు కాలేక కొమ్మలు పట్టుకుంటాడు. ఇదే నీకు దండమే తల్లి, పద. నువ్వు కూడా పద. అలిసిపోయి ఉంటాను. స్కూటర్ కొంటే ఇలాగే ఉంటాయి మరి బాధలు. కొంటే ఉండవు, చేత కాకపోతే ఉంటాయి. ఏ ఓపెనర్ అయినా ఒకటే, సీతామాత ఓపెన్ చేయడానికి. పొద్దున్నే మొదలెడతావు,
పడుకునే ముందేనా ఆపేయచ్చు కదయ్యా నీకేమయ్యా నువ్వు చెప్తా, నువ్వేం డబ్బులు ఇస్తున్నావా? నిద్ర పెట్టేది నాకా నీకా? ఎవరా? అన్న ఎవరికో చింతామణి అన్న మంచి ఊపు మీద వెళ్తున్నాడు. ఇవాళ కలెక్షన్ ఫుల్ అనుకుంటాను. పైగా చీకు చింత లేనోడు. అవును, అన్నను అప్పటికి తీస్తాడేమో. ఏంటండి మీరు? నేను ఇలా బొట్టుతో ఉండడం మీకు ఇష్టం లేదా? అట్లాంటావిటే, నేనున్నాను అంటాను గుర్తదే కదా. నేను మాత్రం జీవితంలో స్కూటరే కొన్నాం, ఎందుకంటే మా ఆయనకి మతి మరుపు. మీ ఆయనే నయ్యం. మా ఆయన అయితే ఏ బార్ షాప్ లోనో తాకట్టు పెట్టుండేవాడు. మా ఆయనతో ఆ ప్రాబ్లమే లేదులే, ఎందుకంటే ఈయనకి డ్రైవింగే రాదు. అయ్యో పిన్ని గారు, మీ ఆయన ఏంటి అలా మోసుకొస్తున్నారు? మా ఆయనకి ఏమైంది? ఎక్కడ పడ్డాడు? అది నా అలవాటు, ఆయన ఎందుకు పడతాడా? మీ ఇల్లు అనుకుని మా ఇంటికి వచ్చి మా ఆడితో గొడవ పడుతున్నా. టీ పెట్టమని ఇంకోసారి వస్తే బాగోదు. ఆయన సంగతి తెలిసిందే కదయ్యా. కష్టపడి మోసుకొచ్చాం, మంచాన్ని కట్టుబడండి. అంతా నా కర్మ. మా పెళ్ళైన కొత్తలో ముద్దుగా ఓ మొట్టిగా వేసా, అప్పటి నుంచి ఇట్టయ్యారు. అదన్నా అసలు విషయం. జీవితంలో మొట్టకాయకూడని నగ్న సత్యం ఎన్నాళ్ళకి తెలిసిందన్నమాట. థ్యాంక్స్ అన్సూమి గారు. ఏమండి, మీ ఆయన్ని లోపలికి తీసుకెళ్ళి ఓ మొట్టికాయ వేయండి. మందు మానైపోతే నన్ను అడగండి. మందు మీ ఇంట్లో ఉంది. మందు తాగడు మనిషే కాదు. పదండి. ఇక్కడ నుంచున్నావేంటి? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏమండి, రాత్రి చెప్పిన విషయం గుర్తుంది? ఏ విషయం? వారం రోజుల్లో గనక స్కూటర్ అమ్మకపోతే మా అమ్మని పిలుస్తా. ఎందుకు? అమ్మడానికా? కాదు, కొత్తది కొనిపించడానికి. వద్దు బంగారం, అత్తయ్య గారిని శ్రమ పెట్టడం ఎందుకు? బీ హ్యాపీ, కూల్గా ఉండు. అమ్మేస్తాను కదా. జీవితాన్ని అమ్మేసినండి, స్కూటర్ నమ్మలేనా? అమ్ముతాలే. చెప్పింది గుర్తుంచుకోండి. వారంలోగా స్కూటర్ అమ్మకపోతే విడాకులిచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. ఇదెక్కడికోలే? మొన్నటిదాకా కొనకపోతే విడాకులు ఇస్తా అన్నావు, ఇప్పుడేమో అమ్మకపోతే విడాకులు ఇస్తానంటున్నావు. మరి ఎందుకే కొనేదాకా చంపావు? ఇలాంటి డొక్కు స్కూటర్ మీద సినిమాకి వెళ్తే మన పరువు పోతుంది. కొత్తది కొనాలి, సినిమాకి వెళ్ళాలి. ఓకే ఓకే, దీన్ని అమ్మాలి అంతే కదా. రానన్నా. పదరా బాబు. ఏడ్చింది చాలు, ఇక పద. నవ్వావా? పద. ఏడ్చినట్టుంటేను. సార్ ఒక చిన్న మాట. ఏంట్రా నీ గోలా? ఏం లేదు సార్, ఆఫీస్ కు స్కూటర్ మీద వెళ్తున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా అని. అది ఇప్పుడు అవసరమా? ఏం లేదు సార్, నేను కూడా ఓ స్కూటర్ కొందామని అనుకుంటున్నా. బాబా, మా స్కూటర్ కొనరా. ఎంత సార్? మాకెంతైందో అంత ఇవ్వు. రే, మాకు లాభం అక్కర్లేదురా. ఏంటి ఆ తొక్కల స్కూటర్ కి 48,000? అప్పుడే నీకు కూడా తెలిసిపోయిందా? నాకే కాదు, ఈ కాలనీ మొత్తానికి తెలిసిపోయింది. కాలనీ మొత్తమా? హలో, మొదటి వారం హైదరాబాద్ తెలుస్తుంది, రెండో వారం స్టేట్ మొత్తం తెలుస్తుంది. హలో, మీ బండి పవర్ అలాంటిదమ్మా, అందుకే అడిగా. రే, నీకు దండం పెడతాను, నోరు ముయ్యరా. ఇప్పటికి టెన్షన్ తో చేస్తున్నావు. నమస్తే సుబ్బారావు. నమస్తే. వెళ్ళి బండి తీరా. అమ్మో, భయం వేస్తుంది, వద్దురా బాబు. రే, తప్పదురా, అమ్మటానికైనా చూపించాలిగా. సరే పద. ఈ పెళ్ళాలు కూడా తట్టుకోలేకపోతున్నాం బాబు. ఏం తమ్ముళ్ళు, బాగున్నారా? రూమ్ మారినట్టున్నారు. మాతో ఏమైనా పని ఉండొచ్చావా? ఊరికే వచ్చాను, ప్యాకెట్ ఆడుతున్నారేమోనని నేను ఆడదామని వచ్చాను. నీకు ప్యాకెట్ వచ్చా అక్క? వచ్చు, అన్ని రకాల ఆటలు బ్రహ్మాండంగా ఆడతాను. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే నాకు పనే ఉంటుంది. ఇంతకి మీరు టిఫిన్ చేశారా? లేదక్క, పేకలు బాగా నలిగిపోయినాయి, అందుకే ఖాళీగా కూర్చున్నాం. అరే, బట్టలేంటి ఇలా పడేశారు? బ్యాచిలర్స్ అంటే ఇలా ఉంటారని ఎక్కడో విన్నాను, కానీ ఇప్పుడు చూస్తున్నాను. ఏమనుకోక, మేము అనుకున్నది సాధించలేక డిసప్పాయింట్ అయ్యి దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఇలాగే ఉంటే చివరికి జీవితం మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. తిరగ్గా ఏదో ఒక రోజు బ్రేక్ వస్తుంది. అనుకున్నది సాధించాలంటే మధ్యలో వదిలేకూడదు.
ఇప్పుడున్న పెద్ద పెద్ద వాళ్ళంతా అలాగే సాధించారు. ఏమో అక్క, రంగడి పెట్టాడు, మాకేం తెలీదు. ఎవరిది ఫోటో? ఏమో అక్క, ఈ ఫోటో ఎవరిదో మాకు తెలీదు. సరేలేండి, నాకెందుకు గాని మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నిరుత్సాహంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. పట్టుదలతో సాధించండి. మీ తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. వచ్చింది వచ్చింది. ఏంటి సార్ అందరూ ఎదురు చూస్తున్నారు? కొత్త రిసెప్షనిస్ట్ వస్తుందా? నీకోసమే నిన్న కొన్న కొత్త స్కూటర్ అందరికీ చూపిస్తా అన్నావు కదా, అందుకే అందరూ ఎదురు చూస్తున్నాం. అంత కంగారు ఎందుకండి? వచ్చాక చూడొచ్చుగా. అయినా అందరూ విఐపి కోసం ఎదురు చూసినట్టు చూస్తున్నారు. మా స్కూటర్ అంటే ఎందుకంత క్రేజ్? సీట్ కూడా బాగానే ఉంది. బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, మనుషులకి సీట్ చూసినట్టు స్కూటర్ కూడా సీట్ చూస్తున్నావు. చూడండివ్వండి, ఆయనకు తెలిసింది అదేగా, మిగతా పాట గురించి తెలియదుగా. ఇంజిన్ ఎలా ఉందో మరి కండిషన్ ఎలా ఉందో. పెద్ద సీనియర్ అంటావు, ఏం సీనియర్ అంటే నీది? ఇంజిన్ చూస్తే రన్నింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. మొత్తం మీద మేకప్ బాగానే చేశారు. ఏదైనా వాడితే కదా తెలిసేది. ఏమయ్యా, మీరు మాట్లాడుకునేది స్కూటర్ గురించా అమ్మాయిల గురించా? నాకు అదే అనుమానంగా ఉంది. సంజయ్, ఎంత అయింది? స్కూటర్ కొనటానికి 4,000, రిపేర్కి 40,000 అయిందండి. స్వీట్లకు 6,000, పెనాల్టీ 5,000. అవునవును, మొత్తం కలిపి 55,000 తగలెట్టాం. ఎందుకయ్యా అంత కోపం? రేపు నేను బండి కొంటే అడగవా? చేస్తే అడగరు. ఏ ఎందుకని? ఇక నువ్వు జీతంలో బండి కొనవుగా. ఆ స్వీట్లో గిట్లా ఏమైనా తెస్తే వీళ్ళకి ఇచ్చండి, వీళ్ళు వెళ్ళి వీళ్ళ పనులు చూసుకుంటారు. స్వీట్లా తొక్క? ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే ఒక్కసారి స్వీట్ ఇస్తారు, ప్రతిరోజు ఇస్తారా? విన్నారు కదా వేదవన్నారు వేదవలు. ఇకనైనా వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి. యూస్లెస్ ఫెలోస్. ఇప్పుడే అందిన వార్త. సిటీలో డ్రగ్స్ కు అలవాటు పడి 4 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళంతా ఒకే కాలేజీలో చదువుతున్నారు. హెరాయిన్, కొకైన్, బ్రౌన్ షుగర్ లాంటి మత్తు పదార్థాలు సిటీలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వీటి బారిన పడి చాలా మంది యువకులు జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. డ్రగ్స్ ను అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయో, ఎలా వస్తున్నాయని పత్రికలు, ప్రజలు నిలదీస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఏంటండి ఇక్కడ కూర్చున్నారు? ఏం తోచడం లేదని టీవీ పెడితే అన్నీ అరాచకాలే. మానభంగాలు, యాసిడ్ కేసులు, ఆత్మహత్యలు, ముఖ్యంగా డ్రగ్స్. డ్రగ్స్ వల్ల చాలా మంది నాశనమైపోతున్నారు. డ్రగ్స్ బిజినెస్ దేశమంతా వ్యాపించింది. అబ్బో, ఇవన్నీ రోజు జరిగేవే, కాకపోతే ఇప్పుడు బయటపడ్డాయి. ఇంతకుముందు సీక్రెట్గా జరుగుతుండేవి. మరి గవర్నమెంట్ ఏం చేయదా? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేం కాదు. మరి డ్రగ్స్ ఇతర దేశాల నుంచి వస్తుంటాయి. వాళ్ళకి సహాయం చేసేది మనవాళ్లే. నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు, నీకు సిటీ గురించి తెలీదు. ఇక్కడ ఏం జరిగినా ఎవరూ పట్టించుకోరు. పట్టించుకుంటే మెడకు చుట్టుకుంటుంది. పోలీస్ వ్యవస్థ అలాంటిది. సర్లే, అవన్నీ మనకెందుకు. అవును, టైం 9 అవుతుంది, మన మొగుళ్ళు ఇంకా రాలేదేంటి? స్కూటర్ అమ్మమని చెప్పాం కదా, అందుకే భయపడి రాలేదేమో. మా ఆయనే వాళ్ళ భయపడే రకం కాదులే. సర్లే, వెళ్దాం. ఏంటమ్మా సంగతులు? ఎక్కడ నిలబడి ఆలోచించుకుంటున్నారా? నిలబడి ఆలోచించకపోతే కూర్చొని ఆలోచించడానికి ఇదేమైనా బారా? కరెక్ట్ గా చెప్పావమ్మా. తాగినోడు నేనే చెప్పలేకపోయాను, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇంతకీ సంగతి ఏంటి? 9 దాటింది, మా వారింకా రాలేదు, అది సంగతి. ట్రాఫిక్ జామ్ అయిందేమో. ట్రాఫిక్ జామా నా బాగుందా? హైదరాబాద్ లో ట్రాఫిక్ ఏమైనా కొత్తయా? నాకు తెలిసి ఏదో జరిగి ఉండాలి. చాలే ఊరుకోండి, వాళ్ళిద్దరికి ఏదో పర్సనల్ పనుండి ఆగిపోయి ఉంటారమ్మా. మా ఆయనకున్నట్టు ముందలవాటు కూడా లేదే. ఆహా, ఎంత కాలానికి గుర్తించావే. అబ్బబ్బబ్బా, మా వాళ్ళు రాలేదని మేం టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ గోలేంటి? అవునమ్మా, ఓ ఫోన్ చేస్తే పోలా?
వాళ్ళిద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసున్నాయండి. అలాగా? అయితే ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? అమ్మాయి, నాకు తెలియక అడుగుతున్నా. ఒకవేళ మతిమరుపు అనుకున్నా, పెళ్లికి ముందు బానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది వీళ్ళకి? మీరుండండి, అసలే టెన్షన్తో చస్తున్నాం. అది కాదమ్మా, ఇప్పుడు టైం 12 అయింది కదా, ఓసారి ఫోన్ చేసి చూస్తే బాగుంటుంది కదా. టీవీలో ఆన్ చేయండి, ఫ్లాష్ న్యూస్లో చూపిస్తారు. అయితే నేను వెళ్ళి చూసి వస్తాను. ఇక తాగించాలు, మీరు ఆగండి. ఎవడ బాధ ఆడిది. ఏమై ఉంటుంది? అది నాకు అర్థం కావడం లేదు. కొంపదీసి కిడ్నాప్ చేశారేమో. కిడ్నాప్ చేస్తే ఫోన్ చేస్తారా పొట్టి వదవా? ఈ మాత్రం కూడా తెలియకుండా లిఫ్ట్ ఎలా నడుపుతున్నావు? ఇంటికి రావాలని వాళ్ళకి తెలీదా? ఇప్పటికే చాలా టైం అయింది, మీరు వెళ్ళండి. అందరం ఒక చోట ఉన్నోళ్ళం, మీరు వెళ్ళమంటే ఎలా వెళ్తామమ్మా? అమ్మా, మీరు మా పిల్లలతో సమానం. మీరు మీ మొగుళ్ళు రాక ఇంతగా బాధపడుతుంటే మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు? పర్వాలేదు, మేమందరం ఉంటాం. ఆ. పాపం, ఈ కుర్రోళ్ళు ఇంకా రాలేదేంటి? ఈ అబ్బాయిలేంటి ఇంకా రాలేదు? వచ్చేసారు. ఏంటి ఇలా అయిపోయారు? దెబ్బలేంటి? అమ్మయ్య, వచ్చేసారు. ఏమండి, సాగర్ వాళ్ళు వచ్చేసారు. అమ్మయ్యా, వచ్చేసారు. ఏంటి అలా కూడుతున్నారేంటి? అసలేమైందండి మీకు? ఏం జరిగింది? త్వరగా చెప్పండి, టెన్షన్తో చేస్తున్నాం. ఆ దెబ్బలేంటి? సార్, మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా? బార్లో మందు కొట్టి బాత్రూంలో పడిపోయి ఉంటారా? వాచ్మెన్ చూడకుండా తాళం వేస్తుంటాడు కాదా? అన్నీ నీకు జరిగిన అనుభవాలే చెప్తానేంటి? వాళ్ళని చెప్పని. అబ్బా, మీరుండండి. సాగర్, అసలే టెన్షన్తో చచ్చిపోతున్నాం. ఏం జరిగిందో చెప్పండి అయ్యా. ఏమైతేనేం, ఇంటికి వచ్చేసారు కదా, సంతోషించండి. వచ్చిన టెన్షనే, రాకపోయినా టెన్షనే. అసలేమైందో చెప్పండి. ఏమీ లేదే, ఆఫీస్ నుంచి బయలుదేరి వస్తున్నావా అంతే. ఆ? నా మనసేం బాలేదురా. ఖర్చు అలాగే ఉందిరా బాబు. ఈ స్కూటర్ అమ్మడం మన వల్ల కాదురా బాబు. ఓ పని చేస్తే లాటరీ వేసి స్కూటర్ అమ్మేద్దాం. స్కూటర్ చూస్తే ఎవడో టికెట్ కొనడురా బాబు, పైగా పిచ్చోళ్ళ చూస్తారు. అవునరా, స్కూటర్ అమ్మకపోతే మన ఆఫీస్లో తలెత్తుకు తిరగలేమురా. ఇంటి దగ్గర కూడా పిచ్చోళ్ళ కింద జమ కట్టేస్తారు. అవునరా, తొందరగా దాగిపోదాం. ఆగండి 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 ఆగండి. సారీ సార్, సారీ. హాస్పిటల్ నుంచి పారిపోయిన పిచ్చోళ్ళని పట్టించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సారీ సార్, సారీ. అమ్మా, అబ్బా, అమ్మా, జీవితం ఆఖరికి పిచ్చోళ్ళ చేతిలో కూడా దెబ్బలు తిన్నాం కదరా బాబు. అమ్మా, అబ్బా, కుళ్ళబొడి చేశారా బాబు. ఇది రాత్రా పగలా? రే రాత్రే కదరా కూల్ కొనుక్కుంది. నీ అబ్బా, వాడు కొట్టిన కొట్టుడు అలా ఉంది బే. నెప్పులు చూస్తే తెలియట్లేదారా? స్కూటర్ ఎక్కడికి పోయిందిరా బాబు? అమ్మో స్కూటర్. అదన్నమాట జరిగిన సంగతి. సరే రండి వెళ్దాం. సరే, దెబ్బలు కొట్టిన వాళ్ళు మందులకి ఏమైనా డబ్బులు ఇచ్చారా?
దెబ్బలు తిని మేము చేస్తుంటే మందులేంటండి మీరు? ఏమండి, షర్ట్ కూడా నలిగిపోయింది. డిస్కౌంట్లో కొనద్దంటే నా మాట వినకుండా కొన్నారు. మీరు కొన్న టైం బాలేదు. దెబ్బలతో సరిపెట్టారు. అదే కరెంట్ షాక్ ఇచ్చుంటే పుల్లు బాటలా ఉన్న మైండ్ పెగ్గలా అయిపోయింది. అప్పుడు మా ఆయన లెక్క మైండ్ దొబ్బేది. సార్ 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 డాక్టర్ని తీసుకురామంటారా? ఏంటి క్వార్టర్ తీసుకొస్తావా? వాటర్ కాదయ్యా డాక్టరు. డాక్టర్ల వైఫల్యం పేపర్లో వేయించాలి. కోర్టుకి వెళ్దాం. కోర్టుకి వెళ్దారండి. ఆగండి హే, కోర్టుకెళ్తే రిటైర్మెంట్ అయ్యాకనే జడ్జిమెంట్ ఇచ్చేది. ఓహో, రిటైర్ అయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏం చెయ్యం, మేము వెళ్తాం. రండి. వీళ్ళు ఎక్కడ? అబ్బాయి మతిమరుపు ఆయన ఒకడు చంపేస్తాడు. పదండి. మీ మతిమరుపు రండి, పదండి. ఇటు రండి. పిచ్చోళ్ళతో దెబ్బలు తిన్నారు. కుర్ర కొంకలు కదా, ఫైట్ చేద్దా? నేను నయ్యం. ఏ మగాడిని నా ఒంటి మీద చేయనివ్వను. ఆడవాళ్ళు తప్ప. అబ్బా అబ్బా అబ్బో అమ్మా అమ్మా అమ్ము సే కొంచెం మెల్లగా నొక్కవే. అబ్బబ్బబ్బబ్బా, కొంచెం ఓర్చుకోండి. నెమ్మదిగానే ఒత్తుతున్నాను. ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టండి. సాయంత్రానికల్లా నయం అవుతుంది. ఏం తగ్గుద్దో ఏమో. అక్కడ ఆయింట్మెంట్ ఉంది, తీసుకుని రాయి. ఆయింట్మెంట్ ఎందుకు? నా చేయి పడింది కదా, తగ్గిపోతుంది. అది కూడా నిజమే. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. నీ చెయ్యి పడ్డాక నా ఒళ్ళంతా రిలాక్స్ అయింది. తెలిసింది కదా, పెళ్ళైతే ఎంత మజాగా ఉంటుందో. అది ఓకే. నువ్వేంటి మీద పడిపోతున్నావు? ఏయ్, ఏం చేస్తున్నావు? ఇక్కడ పడుకున్నావేంటి? ఇదో రకమైన మసాజ్. నాకు ఇలాంటి నచ్చో. వద్దు, దుప్పడెందుకు? వద్దు. అమ్మో 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 నొప్పి. అమ్మా అమ్మా ఈడున్నాడు. మీ గురించే పైకి వస్తున్నానండి. ఎందుకురా శ్రమ? నేనే కిందకు వస్తున్నాను కదా. నా సంగతి నీకు తెలుసు కదా. నేను చచ్చినా నేను పైకి రానివ్వను. అవును, మైండ్ దొబ్బినోళ్ళకి ఇచ్చినాక నేనేం పైకి వస్తాను? ఇవన్నీ నాకు అవసరం లేదండి. నా బాకీ ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎన్నిసార్లు అడగాలండి మిమ్మల్ని? నాకేం గుర్తులేదురా, మర్చిపోయాను. ఏమనుకోకు. ఏమనుకోను సార్, నా బాకీ తీర్చండి సార్. సార్, నాకు పెళ్లి కుదిరిందండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి సార్. నీకు పెళ్ళేమిట్రా? నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని ఎత్తుకు తిరగాలి. నేను ఎట్లయినా ఎత్తుకొని తిరుగుతానండి, మీకెందుకండి? నా బాకీ ఎప్పుడు ఇస్తారు చెప్పండి? అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చాను, కానీ నువ్వు ఆపారావు నాకు శరీరా తగిలారండి. అలా అనకరా. నా దగ్గర డబ్బులుంటే ఏటీఎంలో డబ్బులు ఉన్నట్టే. కార్డు పెట్టడం, కొట్టుకోవడం, డబ్బులు తీసుకోవడం. ఎటొచ్చి డబ్బులు ఉండాలంతే. అదే అవునండి, మీలాంటి మతి మార్పు వాళ్ళకి ఇవ్వడం నేను చేసిన పెద్ద తప్పు. ఎల్లుండి ఇవ్వలేదనుకో పైనుండి అన్నకి చెప్తా. ఏమనుకున్నావో అంత పని చేయకురా బాబు. గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తా. గుర్తొస్తే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. గుర్తు చేసుకోండి సార్, గుర్తు చేసుకోండి సార్. సార్, నాకు పెళ్లి కుదిరింది, మీకు దండం పెడతాను సార్. సర్లే, నీ అదృష్టం ఎలా ఉందో. ఈడేంటి ఇలా అంటున్నాడు? రామచంద్ర హాయ్రా. హాయ్రా, ఎలా ఉన్నావు? నాకేంట్రా, బాగానే ఉన్నాను. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు, వచ్చేటప్పుడే ఏడు ముఖం పెట్టుకుని వస్తారు. ఈ రోజన్నా స్కూటర్ అమ్మండి. అమ్ముతామే. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అమ్ముతాం. స్కూటర్ ఉండబట్టే కదా డ్రింక్ కోసం ఆగాం. ఈసారి స్కూటర్ అమ్మకపోతే మా అమ్మని పిలవడం కాదు, నేనే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ పని చేయబాకే. నిన్ను చూడకుండా నేను ఉండలేనే. ఆ స్కూటర్ వల్ల మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అమ్మేస్తున్నావు. టైం అయింది, వెళ్ళండి. వెళ్ళబుద్ధి వేయట్లేదు. లీవ్ పెట్టినా సాయంత్రం వస్తారుగా, పదండి. పదరా. సంజయ్ని సరిగానే దారిలో పెట్టావు. కాకపోతే సన్యాసం పుచ్చుకొని సాధువులో కలిసిపోతానంటాడు. మీకోసం ఎదురు చూస్తున్నాను. మాకోసమా? మేము వస్తామని మీకెలా తెలుసు? అదంతేలేండి, నాకన్నీ తెలుసు. కానీ ఏంటి స్కూటర్ అమ్మాలని వచ్చారా? సార్, మీకేదో దివ్య దృష్టి ఉంది సార్. ఉందో లేదో తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు సంగతి చెప్పండి. సార్, ఏం లేదు. దీన్ని కొన్న దగ్గర నుంచి మాకు అన్ని కష్టాలే. బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది. దీన్ని మెయింటైన్ చేయడం మా వల్ల కాదు సార్. అయితే నన్నేం చేయమంటారు? సార్ 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 మీరైనా కొనండి,
లేదంటే ఎవరికైనా అమ్మేనే పెట్టండి. లేదంటే మా పిల్లలు మాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతా ఉంటున్నారు సార్. ఓహో అదే ప్రాబ్లం. నిద్రాహారాలు లేవు, అంతా మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు సార్. చాలా కష్టంగానే. ఇంతకీ ఎంత కమ్ముతారో చెప్పండి, బేరం చూస్తాను. ఏముంది సార్, మాకు ఆయన కాడికి ఇస్తే చాలు. లేదా మీరు తీసుకున్న లాభానికి అమ్ముకోండి, ఆ లాభం మాకు అక్కర్లేదు. అలా అంటారా? ఎంతకిస్తారు? ఎంత సార్? ఒక 50,000. 50,000? అబ్బో చాలా కష్టమయ్యా. ఇంత చెత్త స్కూటర్ ఈ రోజుల్లో ఏ ఎదవో కొండగానే. దీని వెయిట్ ఎంత? ఓల్డ్ బండి 100 కేజీల దాకా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ సార్. అబ్బా 100 కేజీలు ఉంటుంది. అయితే కేజీకి 10 రూపాయలు చొప్పున 1000 రూపాయలు ఇస్తాను, తీసుకోండి, బండి వదిలేయండి. సార్ అలా అంటారేంటి సార్? 35,000 మీకే ఇచ్చాం. ఇచ్చారయ్యా? ఇవ్వలేదని ఎవరన్నారు? ఇచ్చారు కాబట్టి అన్ని పాటలు వేసాను. దర్జాగా మీరు 2 రోజులు స్కూటర్ మీద తిరిగారు. స్కూటర్ మోచేటి మీ ఇద్దరికి తెలిసిపోయింది. ఏం తెలిసింది సార్? అసలు కొంటమే 4,000కి. అక్కడే మీరు పప్పులో కాలేశారు. అక్కడ ఇక్కడ ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళినా మోసపోతున్నాం. దీని అబ్బా ఏదో ఒకటి అయితే 10,000 వచ్చి పడుతుంది. ఏమండి హరిశ్చంద్రరావు గారు, లాస్ట్ మాటగా చెప్తున్నాను, ఇది గాంధీ గారు తిరిగిన బండి అండి. గాంధీ గారు తిరిగిన బండి. ఆయనకే అమ్మేయండి. ఆయనకి అమ్మాలన్న ముందు మీరు దిగాలిగా. దిగండి దిగండి వెళ్ళండి. భలే బేరం తగిలింది. మాకు కూడా భలే బేరం దొరికిందిలే. అరే ఎక్కరా బాబు, ఏదో బేరం ఏదో బేరం అని. హాయ్, పైనేం చేస్తున్నావు? పైకెక్కితే సిటీ కనిపిస్తుందని వెళ్ళాను. కనిపించిందా? ఇలా చూస్తే ఏం కనిపిస్తుంది? సంజయ్ని తీసుకుని బయటికి వెళ్తే బాగుంటుంది. ఎక్కడికి వెళ్దామన్నా డబ్బులు ఖర్చు అంటారు. అది కరెక్టే. అనవసరంగా తొందరపడి స్కూటర్ కొనిపించాం. అది వాళ్ళ అమాయకత్వం. స్కూటర్ కొనుక్కోవడం చేతకాని మొగోళ్ళు కనీసం అమ్మటం కూడా వాళ్ళ వల్ల కావడం లేదు. చూద్దాం. ఏంట్రా ఎవరు రావట్లేదు? ఏంటోరా. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ స్కూటర్ గాంధీ గారి తిరిగింది సార్. చాలా చీప్ గా అమ్ముతున్నాం సార్. సార్ మిమ్మల్ని చూస్తుంటే సైకిల్ కూడా లేనట్టుంది. తిరిగి తిరిగి మీ కాళ్ళు అరిగిపోయినట్టున్నాయి సార్. మా స్కూటర్ కొనుక్కోండి సార్, చాలా చీప్ గా వస్తుంది. హాయిగా హైదరాబాద్ మొత్తం తిరగచ్చు. మా స్కూటర్ కొనుక్కోండి సార్. కనీసం స్కూటర్ కూడా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళంతా చూసి ఎగతాళి చేస్తారు సార్. అవును సార్, చీప్ గా డెడ్ చీప్ గా డిస్కౌంట్లు అమ్మేస్తాం సార్. ఈ స్కూటర్ మీరు మీది పెళ్లిళ్ళకి, పార్టీలకి, ఫంక్షన్లకి ఎక్కడికైనా వెళ్ళచ్చు సార్. వెళితే మీ పరపతి పెరుగుతుంది సార్. ఇదేంటి సార్? ఇదేంటి సార్? వర్ణన అంటే స్కూటరా? కారా? వెళ్ళండి వెళ్ళండి. భలే బేరం దొరికిందిరా బాబు. నెక్స్ట్. స్కూటర్ అమ్ముతున్నాం, స్కూటర్ అమ్ముతున్నాం. ఏం కావాలి సార్? సార్ స్కూటర్ అమ్మి పెట్టాలి, కొంచెం చూడండి సార్, చాలా మంచిది. చాలా పాతదిలో ఉంది. అయినా సరే ఇలాంటిది నేను అమ్మగలను, కొనగలను. థ్యాంక్స్, ఇప్పటికైనా ధైర్యం వచ్చింది. మీ మేలు జన్మలో మర్చిపోలేం. మీ మనసు మార్గ ముందే తీసుకోండి సార్. మీకు భయం అక్కర్లేదు, నా మనసు చాలా చక్కటిది. ఎంత చెప్తున్నారు? మేము చెప్తే బాగోదు, మీరే చూడండి సార్. చాలా పాతదిలో ఉంది. ఓ 1,500 ఇస్తాను సార్. ఇంకో మాట చెప్పండి సార్. అంతకన్నా ₹1 ఎక్కువ రాదు సార్. అమ్మో. అంతగా కావాలంటే పాత ఇనుప సామాన్లు కొట్టుంది అడగాలండి. ఎంత అన్యాయం కాకపోతే నా బండిని పాత ఇనుప సామాన్ అంటావా? వెళ్ళవయా పోండే. చూడు చూడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ స్కూటర్ అమ్ముతాం, కొనుక్కోండి సార్. ఇది మీరు కొన్నదేనా? కొన్నదే సార్. అలా కనిపిస్తున్నామా మీకు? అయినా మీ తప్పు కాదులేండి సార్, మాది. మరి సీ బుక్ ఉందా? దీనికి సీబుక్ అక్కర్లేదు సార్. ఇది నిజాం కాలం నాటి సార్. దీని మీద మన మహాత్మా గాంధీ గారు తిరిగారు సార్. అన్న ఎన్టీఆర్ కూడా ఈ బండి మీదే తిరిగారు సార్. ఓ అలాగా? అలానే ఎవరు చెప్పారు మీకు? అమ్మినాడు. మీరు వెంటనే ఈ బండి తీసుకుని ఎర్రగడ్డకెళ్ళండి. అక్కడ కొంటారా సార్? ఆ పక్కనే మెంటల్ హాస్పిటల్ ఉందిగా, వాళ్ళు కొంటారు. సార్ మెంటల్ హాస్పిటల్లో కొంటారా? రే మెంటల్ హాస్పిటల్ దగ్గర కొంటారంట, పదా. పక్కారా సార్? పక్కా కొంటారా? పదా. థ్యాంక్ యూ సార్. చలో మెంటల్ హాస్పిటల్.
దేవుడా, ఈ స్కూటర్ అమ్మి మా సంసారాలు నిలబెట్టు. నువ్వే ఎలాగైనా రక్షించు తండ్రి. నాయనా నువ్వే కాపాడాలి. అరే ఇక లాభం లేదురా, ఏదో ఒకటి చేద్దాం. సరే పద చూద్దాం. చూద్దామా? సరే పద చూద్దాం. యా ఆ. సార్ 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 ఈ స్కూటర్ అమ్ముతున్నాం సార్. చాలా ప్రాబ్లంలో ఉన్నాం, కొనుక్కోండి సార్. ఏంటి ప్రాబ్లం? అవును సార్, నిజంగానే ప్రాబ్లం సార్. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. 2 రోజుల నుంచి ఇంట్లో తిండి లేదు. మంచం మీద ఉన్న మా తాతకి నిద్ర లేదు. కనీసం టీ కూడా ఇప్పించలేకపోయాం సార్. చెల్లికి తమ్ముడికి స్కూల్లో ఫీజు కూడా కట్టలేకపోయాం సార్. కట్టుకున్న భార్యల తిట్లు పడలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం సార్. సార్ ఈ స్కూటర్ కొని మమ్మల్ని కాపాడండి సార్. మళ్ళీ జన్మలో మీ ఇంటి కుక్కగా పుట్టి మీ రుణం తీర్చుకుంటాం సార్. ప్లీజ్ సార్. ఈ 10 రూపాయలు ఉంచుకో. 10 రూపాయలా? చీదినమ్మ, రోడ్డు మీద బెచ్చగాడం చేస్తుంది కదా ఇది మన్నే. రై ఇంకో ఉపాయం చెప్తాను పద. అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, కారు చౌకగా ఈ స్కూటర్ అమ్ముతున్నాను నాయన. త్వరపడండి, త్వరపడండి, త్వరపడండి. ఈ స్కూటర్ కొన్న వాళ్ళకి 10 లీటర్ల పెట్రోల్ ఫ్రీ. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. చూసుకోండి బాబు, చూసుకోండి. అరే నీ అమ్మ జీవితం, నేను హుస్సేన్ సాగర్లో దూకి చచ్చిపోతాను రా బాబు. బతకడం నా వల్ల కాదు. రేయ్ నువ్వు చచ్చిపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా? రేయ్ చస్తే ఇద్దరం కలిసే చేద్దాం, బతికితే ఇద్దరం కలిసే బతుకుదాం. స్కూటర్ ఇద్దరం కలిసే కొన్నాం కదా, నా మాట వినరా? సరే బాబుల్లారా, అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, ఎవరైనా కారు చౌక రేట్లో ఈ స్కూటర్ని కొనుక్కొని, బాబు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. 10 లీటర్ల పెట్రోల్ కూడా ఫ్రీ బాబు. ప్లీజ్ బాబు, ప్లీజ్ బాబు, ప్లీజ్ బాబు. రే ఈ స్కూటర్ అమ్మటం మన వల్ల కావట్లేదురా. అందుకే అన్నారు పెద్ద తలకాయ లేకపోతే గొర్రె తలకాయ పెట్టుకోమని. భలే చెప్పావురా, ఇంకా నక్క తలకాయ పెట్టమలేదు. వద్దులేరా, జోకులేసినా నవ్వుకోవడానికి ఓపిక కూడా లేదు. అవునరా, మన ఆఫీసులో వాళ్ళంతా మనం తెలివి తక్కువ వాళ్ళమని ఫిక్స్ అయిపోతున్నారా. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా తప్పే ఉందిరా. మనలాంటి తెలివిగల వాళ్ళు కూడా ఇలాంటి స్కూటర్ కొంటారా? రాతరా, ఏం చేస్తా? పదులే. ఏంటి అర్ధరాత్రి ఆలోచిస్తున్నారు? అర్ధరాత్రి ఆలోచిస్తే ఆలోచనలు రావు, నిద్ర వస్తుంది. అదేనే, ఎంత ప్రయత్నించినా స్కూటర్ అమ్మలేకపోతున్నామని బాధగా ఉంది. మీలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం లేదు. కొనేటప్పుడు ఉండాలి. అమ్మకపోతే మీతో చావు, అమ్మలేక దాంతో చస్తున్నాం. మీతో చాలా భయంగా ఉంది. నువ్వేమో మీ అమ్మని పిలుస్తానంటావు, ఈవిడేమో విడాకులు ఇస్తానంటుంది. అసలు మీ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోతున్నాం. మాదే ఉంది. ముందు మీరు మీ మీద కాన్ఫిడెన్స్ పెంచుకోండి, అప్పుడే బండమ్మగలుగుతారు. మాకిప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. మేమేంటో రేపు స్కూటర్ అమ్మి చూపిస్తాం. ఇప్పుడు మీరు మగాళ్ళు అనిపించుకున్నారు. పదండి వెళ్దాం. ఏమండి, అలా తలపట్టు కూర్చుంటే ఆకలి తీరిపోతుందా చెప్పండి? పొద్దుటి నుంచి టీ కూడా తాగలేదు. నన్ను మాత్రం ఏం చేయమంటావు? ఇప్పటిదాకా అప్పులు చేసి నెట్టుకొచ్చాను. ఇక అప్పులిచ్చేవాడు కూడా ఎవడూ కనపట్టలేదు. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? బంగారం లాంటి ఉద్యోగం లంచాలు మరిగి పోగొట్టుకున్నారు. అదంతా నీ వల్లే జరిగిందే. నగలు నగలు నా ప్రాణాలు తీసావు, బడాయికి పోయి బజార్ను పడ్డావు. నగలు పోయాయి, ఉద్యోగం పోయింది, అప్పులు పాలయం, చివరికి పరువు కూడా పోయింది. నా మీద అరుస్తారేమిటండి? ఏమండి, భోంచేసి 3 రోజులయ్యింది. దాని గురించి ఏదన్నా ఆలోచించండి. ఏం చేయమంటావే? టైం బాగాలేకపోతే టాలెంట్ కూడా పనిచేయదంటారు. నాకు మాత్రం ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరో మార్గం కనపట్టలేదు. అంత అవసరం రాదులేండి. మరో 4 రోజులు ఇలాగే ఉంటే అదే పోతుంది. ఏంటి పిన్ని అలా ఉన్నారు? రామ్మరా, ఇదిగో మీ బాబాయ్ కాస్త బెట్టి చేస్తున్నారు.
కాఫీ తెస్తే టీ అంటున్నారు, టీ తెస్తే హార్లిక్స్ అంటున్నారు. కూర్చోండమ్మా, మీ ఇద్దరికి హార్లిక్స్ తీసుకొస్తాను. మీరు కూర్చోండి పిన్ని, నేను ఇప్పుడే తాగొచ్చాను. అవును అప్పారావు గారు, మీరు చీరాల నుంచి వచ్చారు కదూ? అవును, నీకెలా తెలుసు? ఊరికే అడిగాను. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. పిన్ని, ఈ రోజు మీ ఇంటికి భోజనానికి వస్తాను. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే ఒంటరిగా తినలేకపోతున్నాను. సర్లేమ్మా, నేనే నిన్ను పిలుద్దాం అనుకున్నాను. నాకు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. చికెన్ కర్రీ చేయడంలో మీ పిన్ని స్పెషలిస్ట్. నేను చేయిస్తానులే. పాయసం కూడా చేయాలి. అవునా? నీకేం కావాలో ఓ లిస్ట్ రాసివమ్మా, అరగంటలో తయారు చేయిస్తాను. ఎందుకండి ఇప్పుడు బాధపడతారు? నాకంతా తెలుసు. అప్పులు అవసరానికి చేయాలి కానీ సరదాలకి చేయకూడదు. చేస్తే ఇలాగే పస్తులుండాల్సి వస్తుంది. అవునమ్మా, తప్పు చేశాను. తప్పు ఇప్పుడు చేయటమేంటి? ఏనాడో చేశారు. అందుకే ఆ తప్పు మిమ్మల్ని వెంటాడుతోంది. చీరాల మండలంలో మీరు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశారు కదూ? అవును. అప్పుడు మీకు భార్య, ఒక కూతురు ఉన్నారు, గుర్తుందా? అవునమ్మా. భార్య శాంతను, కూతుర్ని వదిలేసి ఈ చింతామణి మాయలో పడి వచ్చేశారు. ఆ తర్వాత భార్య కూతురు ఏమయ్యారో పట్టించుకున్నారా? కనీసం కూతురి పేరైనా గుర్తుందా? ఆ రోజులే వేరమ్మా. నా కూతురు పేరు భారతి, మా అమ్మ పేరు నేనే పెట్టాను. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? తెలుసు. ఈ అపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాతే తెలిసింది. నేనే మీ కూతురు భారతిని. భారతి? నువ్వు నా కూతురు భారతివా? అమ్మా, నేను మీకు చేసిన అన్యాయానికి అనుభవిస్తూనే ఉన్నానమ్మా. అమ్మా, మీ అమ్మ శాంతి ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? ఒక్కసారి క్షమించమని కాళ్ళు పట్టుకుని అడగాలి. చెప్పమ్మా, మీ అమ్మ ఎక్కడుంది? మీ అమ్మ ఎక్కడుంది? ఇదంతా నా వల్లే జరిగింది. నన్ను క్షమించమ్మా. క్షమించమని అడిగే అర్హత మీకు లేదు. అమ్మా భారతి. చిచ్చి, అప్పారావు గారు, అలా పిలవకండి. అమ్మా, సాటి మనిషిగా సహాయం చేద్దామని వచ్చాను. రక్త సంబంధాన్ని తెంచుకున్న రాక్షసుడివి నువ్వు. నిన్ను నాన్న అని పిలవాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. చిచ్చి. అమ్మా, మీరు నన్ను క్షమించలేరని నాకు తెలుసు. నేను మీకు ఎంత అన్యాయం చేశానో కూడా నాకు తెలుసు. నీకు దండం పెడతాను, నేను మారిపోయానమ్మా. అమ్మా, నా శాంతని నేను ఒక్కసారి చూడాలి. నా బొందిలో ప్రాణం ఉండగా ఒక్కసారి చూపించమ్మా, ప్లీజ్. వస్తుంది, ఎప్పుడో ఒకసారి. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసు. అప్పటి వరకు ఈ డబ్బులు ఖర్చులు కుంచండి. ఏంటి సంగతి? చింతామణి గారు అప్పడిగారా? ఇక జీవితంలో ఎవరిని అప్పడగరు వాళ్ళు. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? ఒకసారి బంధాలు గుర్తొస్తే బాధ కలుగుతుంది. ఏ, మీ అమ్మ గుర్తొచ్చిందా? లేదు. అమ్మ భారతి, జరిగిందంతా మర్చిపో అమ్మా. ఇందులో ఆయన తప్పేమీ లేదు. తప్పంతా నాది. చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆయన మీకు చేసిన అన్యాయాన్ని తలుచుకుంటూ ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉన్నారు. ఆయన బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఆయన్ని క్షమించమ్మా.
నేను క్షమించడం ఏంటి? అన్నిటికీ ఆ భగవంతుడున్నాడు. తినండి. పెట్టుకో, చిన్న చిన్న ముక్కలు పెట్టు నాకు. మావిడి చూసినట్టు గొడవ అయిపోతుంది, త్వరగా వెళ్ళిపో. నేనేనండి మీ ఆవిడండి. నీ పేరు రావులమ్మా. ఇలా అయిపోయేటి, 6 ప్యాక్స్ చేసేవేటి? గట్టిగా రొక్కండి, పక్కింటి రావడం విన్నదంటే కుమ్మేస్తుంది. తినటానికి ఈ నోరు కూడా ఉండదు. నాకు నోరు ఎక్కడుంది? లేదు, పట్టడే. ఏదో మందు వాసన వస్తున్నట్టుంది, పెగ్గేస్తే పోలా? వాసన ఇక్కడ కాదు, మీ దగ్గరే. అడుక్కునేవాడితో నీకేం పని? సీసా పుచ్చుకుని వచ్చాడు, కొబ్బరి నూనె కావాలేమో, పోసి పంపించు. అన్నయ్య గారు మీరు వెళ్ళండి. ఆయనకి అమావాస్య రోజు పిచ్చి ముదిరిద్దని మీకు తెలుసు కదా. మేట్ పరీచదు మా ఆవిడని అడిగి సర్లే. ఏంట్రా డల్గా ఉన్నా? మందు ఏమైనా కావాలా? ఇది మందు తాగే టైం కాదండి. 2 బాధలతో చస్తున్నా సార్. 2 బాధలతో సత్తున్నావా? ఒకటేంటి? ఇచ్చినప్పుడు వసూలు కావడం లేదు. 2 ఆ జానకిరామయ్య వార్తలు భరించలేక చస్తున్నాను సార్. జానకిరామయ్య పత్రిక లేదా న్యూస్ ఛానలా? ఏదైతే ఏంలే, నేను మందు తాగుతుంటాను, నువ్వు వార్తలుంటే పోయి తాగుతోడికి చెప్పాను చూడు. హాయ్, గుడ్ మార్నింగ్. సేమ్ టు యూ సార్. అలా వయ్యారంగా కాకపోతే మామూలుగా చెప్పొచ్చుగా. కంగ్రాచులేషన్స్ సాగర్ అండ్ సంజయ్, ఫుట్పాత్ బిజినెస్ పెట్టారంట కదా, ఎలా ఉంది? ఫుట్పాత్ బిజినెస్సా? అదే సార్, రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటారే అదే. అదేం లేదే, మా స్కూటర్ అమ్మడానికి అక్కడ నిలబడ్డాం అంతే. సార్ మాకంతా తెలుసు, బజ్జీలు, బోండాలు, పానీపూరీలు అన్నీ పెట్టండి, బాగుంటుంది. నేను కూడా ఆదివారం మా ఫ్యామిలీతో వస్తాను సార్. ఎవరు చెప్పారు మీకు ఇదంతా? మన మేనేజర్ గారు. మేనేజరా? హా. రాని, ఇవాళ ఆయన మేము తేల్చుకుంటాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ జీవితకాలం మొత్తంలో టైంకి ఆఫీస్కి రారా? వస్తాను సార్, దేవుడు లాంటి మిమ్మల్ని చూడాలి కదా. జ్వరం వచ్చిందని అబద్ధం చెప్పి ఫుట్పాత్ వ్యాపారాలు చేస్తున్నారా మీరు? అసలు ఉద్యోగం అంటే ఏమనుకుంటున్నారా మీరు? ఆఫీస్ అంటే ఏమనుకుంటున్నారు? జనరల్ మేనేజర్ అంటే ఏమనుకుంటున్నారా మీరు? ఇంకా ఏమీ అనుకోలేదు సార్. సారీ సార్, మేము స్కూటర్ అమ్మడానికి అక్కడ ఉన్నాం సార్. అదే టైంలో మీరు వచ్చి చూశారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే స్కూటర్ అమ్మేసి మీ పనులన్నీ చూసుకున్నాకే ఆఫీస్కి రండి, ఓకే? అప్పటి వరకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను. ఈ విషయం మీ ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్తాను. గెట్ లాస్ట్ ఫుల్స్. సార్ ఏంట్రా ఇది? ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయినట్టుంది నా పరిస్థితి. పని చేసుకో. నమస్కారం అండి జానకిరామయ్య గారు, మీ వార్తలు బాగున్నాయండి. మరి ఇంత భయంకరంగా తయారయ్యారేంటండి? పగలు లేదు, రాత్రి లేదు. పగలు తాగొద్దంటారు, రాత్రి తాగొద్దంటారు, మరి ఎప్పుడు తాగాలండి? నిద్రపోయే ముందు తాగండి. మీరు నిద్రపోయేటప్పుడా? అప్పుడు నాకు కుదరగా. నువ్వెప్పుడూ మత్తులో ఉంటావు, మామూలుగా ఉండేది ఎప్పుడు? నేను మామూలుగా ఉండడానికే తాగుతున్నానండి. తాగిన తర్వాత మత్తు అవుతుంది, అది నా తప్ప? తప్పు నాది. నీది కాదు, నాది కాదు, దీనిది తప్పు. రాత్రి వచ్చిన పడ్డు, పగలు వచ్చిన పడ్డు. యాన్ ఎక్కడ? మీ ఇంటికి వస్తూ సామాన్ ఇచ్చేయండి. ఇచ్చేదాకా వదలం. నేను దాచుకున్న డబ్బులన్నీ మీ ఆయన చేతిలో పెట్టాను కదమ్మా. ఏమ్మా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఎన్నిసార్లు తిరగాలి? రోజు మాకు ఇంకా వేరే పనేమి లేకుండా పోతుంది. ఏం జరిగింది? అప్పు తీసుకుని 6 నెలలైంది, ఇంతవరకు అడ్రస్ లేడు అతను. ఈరోజు అటో ఇటో తేల్చుకోవాలని వచ్చాం మేడం. మా అప్పు తీర్చమంటుంటే ఇవాళ రేపు తీరుస్తామని ఇలా తిప్పుకోవటం ఏమన్నా న్యాయమా? మీరైనా చెప్పి అప్పు ఇప్పించండి మేడం. 1 నిమిషం మీరుండండి, నేను మాట్లాడతాను. వీళ్ళు చెప్పేది నిజమేనా? నిజమే, కానీ
ఆ అప్పులు ఇప్పుడు చేసినవి కావు. పాపం ఎప్పుడు చేసినా పరిహారం చెల్లించక తప్పదు. మీ అప్పులు నేను తీరుస్తాను. నేను మారిపోయాను, నన్ను నమ్మమ్మా. సార్, ఏంట్రా బిస్కెట్ తింటున్నావు? అవును సార్. పోరాపో, ఇంకో బిస్కెట్ ప్యాకెట్ పట్టరా పో. నిన్న కాఫీకే డబ్బులు ఇవ్వలేదు, మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ అరువా? ఛ, మర్చిపోయి అనుకున్నాను రా. గుర్తు పెట్టుకున్నావా? నేను మర్చిపోను సార్. మారడు అంతే వీడు. పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు. ఆఫ్టర్ ఆల్ నేనెంతరా? పైగా నువ్వు రికమెండేషన్ క్యాండిడేట్వి. ఇక జీవితంలో కాఫీ టీ తాగను రా బాబు, పో. మీ కాఫీ కాదు సార్, మంచినీళ్ళు కూడా ఇవ్వండి సార్. అంతర్ముఖం, నాకు ఒక కాఫీ పట్టుకునిరా, పైసలు తర్వాత తీసుకుందు. అలాగే మేడం. ఆడగాళ్ళు తాగితే చాలా అంతా మారిపోతారు. ఏంట్రా మీరు డిస్కస్ చేసుకుని నా మీద పడ్డారంటే? సంజయ్ మారాడు కాబట్టే పెళ్లి చేసుకున్నాడు. సంజయ్ ఇంకొన్నాళ్ళు పోతే పిల్లల్ని కూడా ఆఫీస్కి తీసుకొస్తాడేమో. తొందరగా వెళ్దాం పద. సార్ సంజయ్ గారు, ఏమనుకోపోతే నాకు బస్ స్టాప్ వరకు లిఫ్ట్ ఇస్తారా? అంటే ఇద్దరం ఉన్నాం కదండి, కుదరదు. సార్ కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, ప్లీజ్ సార్ కొంచెం త్వరగా వెళ్ళాలి. నేను బస్సులో వస్తాను. రేటా ఫస్ట్ టైం లిఫ్ట్ అడిగింది ఎవరా? అవునా? అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళరా, నేను బస్సులో వస్తాను. నాకన్నా నువ్వే పొడుగున్నావు, నువ్వే వెళ్ళాలి. రేయ్, పొడుగ్గా ఉంటున్నా తప్ప ఇదంతా మా తాత తప్పురా. మధ్యలో మీ తాత ఏం చేశాడ్రా? ఏం చేశాడేంట్రా? మా తాత పొడుగుండబట్టే కదా మా నాన్న పొడుగొచ్చాడు, మా నాన్న పొడుగుండబట్టే కదా నేను పొడుగొచ్చాను. అది ఆయన తప్పు కదా? పొడుగు పొట్టి మనం తర్వాత చూసుకోవచ్చు సార్. నన్ను అర్జెంటుగా బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్, టైం అవుతుంది ప్లీజ్. చూడండి, నేను మిమ్మల్ని బస్ స్టాప్లో డ్రాప్ చేయాలంటే నావి కొన్ని కండిషన్లు. బస్ స్టాప్లో డ్రాప్ చేసే వరకు నన్ను తాకూడదు, దూరంగా కూర్చోవాలి, నాతో మాట్లాడకూడదు, సరేనా? కూర్చోండి. బాయ్, రేపు ఆఫీసులో కలుద్దాం. హాయ్. అదేంట్రా అప్పుడే వచ్చావు? నేను ఎలా వస్తే నీకెందుకు, పదరా. నిజం చెప్పరా, ఎలా వచ్చావు? పదరా, చాలే గాని. రారా బాబు. ఆపండి ఆపండి ఆపండి, ఆపు ఆపు ఆపు. మీకోసం వస్తున్నానయ్యా. మాకోసమా? ఎందుకు సార్? మేము మర్డర్ చేయలేదు, మానభంగం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు సార్. నిన్న స్కూటర్ అమ్ముతానని చెప్పారు కదా, బండి కొన్నాను, డబ్బులు తెచ్చా. డబ్బులా? సార్, ఈ హైదరాబాద్ పట్టణంలో మా లాంటి వ్యక్తి మీరున్నారంటే నమ్మలేకపోతున్నాం సార్. చాలా థ్యాంక్స్ అండి. మీ గురించే బండి ఆగినట్టుంది, డబ్బులు ఇచ్చి స్కూటర్ తీసుకెళ్ళండి. బండి కొంటే 10 లీటర్లు పెట్రోల్ ఫ్రీ అన్నారు కదా. అది మీరు మర్చిపోలేదా సార్? మా పాలిట దైవంలా వచ్చారు సార్, మీకు తప్పకుండా ఇస్తాం సార్. సార్, ఇరిగిపోయిన బతుకుల్ని అతకబెట్టారు సార్. ఎడారిలో ఎండిపోయిన మొక్కకి నీళ్లు పోసారు సార్. సార్ త్వరగా డబ్బిస్తే మేము వెళ్తాం సార్. సార్, నా జీవితంలో నేను బండి కొంటాను అనుకోలేదు. అవునా సార్? మేము కూడా మా జీవితంలో బండి అమ్ముతాం అనుకోలేదు సార్. అరే పట్టుకోరా, ఏ 1/2 కిలో స్వీట్స్, మల్లెపూల్. హాయ్. హాయ్. ఏంటి విశేషం? మొత్తానికి స్కూటర్ అమ్మం, అది 2000 లాభానికి. ఎలా అంటే మొద్దు, స్కూటర్ పెట్టిన డబ్బులు మొత్తం పోయాయి అనుకున్నాం, అలాంటిది 2000 చేతికొచ్చాయి, లాభం వచ్చినట్టే కదా. అలాగా? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. పైగా స్వీట్స్ తెచ్చారు. మా అమ్మ నాన్న నన్ను మోసం చేశారు. నేనేం చేశానే? పెళ్లి చూపులప్పుడు మీకు తెలివి ఎక్కువని అబద్ధాలు చెప్పారు. ఓసి నీ అబ్బా, మన పెళ్లికి ముందు బానే ఉండేది, ఇప్పుడు తగ్గిపోయిందే. సర్లేండి, నేను వెళ్ళిపోతున్నా. ఈ తెలివి తక్కువ మొగుడు నాకొద్దు. ఇలా కాదే, మనకి పిల్లలు పుడితే గానీ నీ రోగం కుదరదు. సంజయ్ అంటే మీరేనా? అవును నేనే. ఏం జరిగింది? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. రాత్రి రీటా అనే అమ్మాయిని మర్డర్ చేసినందుకు. వాట్? నేను మర్డర్ చేశానా? నాకే పాపం తెలీదు.
ఇన్స్పెక్టర్ గారు మా ఆయనే మర్డర్ చేశారని మీరెలా నిర్ణయించారు? ఆ అమ్మాయి ఆఖరిసారిగా ఇతని స్కూటర్ మీదే తిరిగిందని మా ఎంక్వైరీలు తేలింది. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పేది కూడా వినండి. మే ఇద్దరం కొలీగ్స్. ఆ అమ్మాయిని ఆ రోజు స్కూటర్ మీద బస్ స్టాప్ దగ్గర దింపడం నిజం. తర్వాత ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో తెలీదు. ఇది నిజం సార్, నమ్మండి. అదంతా కోర్టులో చెప్పండి. నువ్వు నడు. అతని ఎంప్లాయ్. ఇలా అరెస్ట్ చేస్తే పరువు పోతుంది, ఉద్యోగం పోతుంది. నిజానిజాలు తెలుసుకోండి సార్. నేను నిజమే చెప్తున్నా సార్, నన్ను నమ్మండి. మర్డర్ మీరు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదు. మీరు నిర్భయంగా వెళ్ళిరండి. నిర్భయంగా వెళ్ళి రావాలా? 4 ఉతికి ఒప్పిస్తారే. నిజం మనకి తెలుసు. నిజాన్ని నిరూపిద్దాం. న్యాయం గెలుస్తుంది. ఏం గెలుస్తుందో ఏమో. పదండి మిస్టర్. నేను వెంటనే లాయర్ని కలిసి బెయిల్ కోసం ట్రై చేస్తాను. అక్కర్లేదు, నా ఫ్రెండ్ లాయరే, నేను మాట్లాడతాను. అమ్మ భారతి, నువ్వు పల్లెటూరు పిల్లవి. ఈ సిటీ గొడవలు నీకు తెలీదు. సాగర్ చెప్పినట్టు చేయడమే మంచిది. భారతి, నువ్వు భయపడకు, మేమంతా ఉన్నాం. సంజయ్ నాతోనే ఉన్నాడు. ఇందులో ఏదో పొరపాటు జరిగింది. అమ్మ భారతి, నువ్వు కంగారు పడ మాకు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. సమయానికి మా ఆయన కూడా ఊర్లో లేరు. ఉంటే ఏదో ఒక సలహా ఇచ్చుండేవారు. సంజయ్కి మర్డర్ చేసే అంత ధైర్యం లేదు. నాకు తెలుసు. చీమకు కూడా హాని చేయడు. చా నిజమా? ఈ సంగతి పోలీస్ స్టేషన్లో చెప్పు. నిన్ను చీమని అరెస్ట్ చేసి క్వార్టర్లో లాఠీ పెడతారు. ఆవిడ చెప్తే నమ్మరు, నువ్వు వెళ్ళి చెప్పు, బాగా నమ్ముతారు. పోనీ మన అన్నగారికి చెప్తే? ఎన్టీఆర్ ఆయన కాదయ్యా, మన రౌడీ అన్నకి చెప్తే? అవును, అన్నగారికి సిటీలోని వైన్ షాపులన్నీ చిచ్చి పోలీస్ స్టేషన్లన్నీ తెలుసు. రౌడీ గారు పోలీసులు చెప్తే పోలీసులు వింటారు. అడిగో రౌడీ అన్న వస్తున్నాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. మాకు ఆపద వచ్చింది. మీరు తప్ప మమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఏంటది? మన అపార్ట్మెంట్లో ఉన్న సంజయ్య మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మీరే రక్షించాలి. ఆ సంజయ్కి మర్డర్ చేసేంత సీన్ లేదన్నా. ఆ సంగతి మేము చెప్తే వినరు. పోలీసులకి నువ్వు చెప్తే వింటారు. నువ్వు పెద్ద పేరున్న రౌడీవి కదా, కొంచెం హెల్ప్ చేసి పెట్టమ్మా. ఒక క్వార్టర్ అందిస్తానా? రౌడీ గారు, మీరు కొంచెం చెప్పండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి. పోలీసా? పోలీస్ అంటే నాకు భయం. నేను ఒట్టే అమాయకుడిని. అమాయకుడివా? రౌడీవి కాదా? అమాయక రౌడీని. అమాయక రౌడీవా? ఎంతకాలం నిన్ను చూసి భయపడిపోయి ఈ అపార్ట్మెంట్గా పెద్ద రౌడీ అని అనుకున్నా. సరిపోద్దేంటి? నేను అనుకోవద్దు. అవును, మీ అన్న కాందాదా కాదా? అవును, మా అన్న కాందాదే. కరెక్టే. పోనీ మీ అన్నగారు కాందాదాకి ఈ విషయం చెప్తే? కాందాదా అంటే ఎవరు అనుకుంటున్నారు? ఈయనే. బ్రహ్మానందమా? అవును, ఈయన సినిమాలో కాందాదా వేషం వేసుకున్నప్పుడు ఇలాగే చెప్పుకుంటున్నాను. మీరు అలా చెప్తున్నారా? మేము ఇంకోలా అర్థం చేసుకున్నాం. విరోధంలో ఐఎమ్ ఏసీపీ భారతి. రీటాని మర్డర్ చేసింది వీడే.
సిటీలో వీడికి డ్రగ్స్ రాకెట్తో కూడా సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్ళకి సప్లై చేస్తుంటాడు. మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. ఎవరికి ఏ అనుమానం రాకుండా మేడ పైన కుండలో హెరాయిన్ దాచాడు. అప్పుడే వేట మొదలు పెట్టాను. ఇలాంటి వాళ్ళని వదిలేయటం వల్ల ఎంతో మంది యువతీ యువకులు బలైపోతున్నారు. చివరికి కాలేజీల్లో, కాఫీ షాపుల్లో కూడా అమ్మడం మొదలు పెట్టారు. వీళ్ళ వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలుసా? ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉండటం వల్ల మన దేశం నాశనం అవుతుంది. ఎంతో మంది తల్లులు కడుపు కోతకి గురవుతున్నారో తెలుసా? వీడిని ఊరికే వదలకూడదు. 1 మినిట్. మా మేడం చాలా గట్టికిరాలు. వామ్మో, ఏసీపీ ఏటా? ఏసీపీయా? పోలీస్ అంట. పోలీస్ ఆఫీసర్ అంట, కమిషనర్ అంట. పోలీసే? నిజమా? సర్ప్రైజ్. పోలీస్ ఆఫీసరే. ఆఫీసర్స్, ఈ సిటీలో ఉన్న ఆ సాంఘిక శక్తుల భరతం పట్టండి. మీ వెనక నేనున్నాను. గో హెడ్. ఎస్ మేడం. ఇన్నాళ్ళు నువ్వు చేసింది అటనేనా? అప్పుడే బయటపడదలుచుకోలేదు, అనుకోకుండా బయటపడ్డాను. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీకు నాకు పొత్తు ఎలా కుదురుతుంది అనుకున్నావు? అసలు మన పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? నేను బయలుదేరుతున్నాను. నా సెలవులు అయిపోయాయి. నీ పెళ్లి సంగతి ఏం చేశావు? ఇదివరకే చెప్పానుగా నా నిర్ణయం. పెళ్ళంటే ఇష్టం లేదని. ఆ మాటలే వద్దంటున్నాను. ప్రపంచంలో పెళ్ళొద్దన్న మగాణ్ణి నిన్నే చూస్తున్నాను. అయినా అంతా నా కర్మ. మీ అమ్మ చనిపోయిన తర్వాత నిన్ను ఎంతో గారాబంగా పెంచాను. కోడలొస్తుంది, దీపం వెలిగిస్తుందని ఎంతో ఆశపడ్డాను. మనవడితో ఆడుకోవాలని ఎన్నో కలలు కన్నాను. అందుకు ఫలితం ఇదే. చూడండి, నా నిర్ణయం నాదే. మీరేమనుకున్నా పర్లేదు, నేను వెళ్తున్నాను. ఇదే నీ నిర్ణయం అయితే నీ చావు నువ్వు చావు. ఎందుకన్నయ్య బాధపడుతున్నారు? వాడి గురించేనమ్మా నాకు ఈ బాధ. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న మనిషి మారలేదు. 30 సంవత్సరాలు వచ్చినా పెళ్ళొద్దంటాడు. ఒకవేళ పెళ్లి చేసినా విడాకులిస్తానంటాడు. సన్యాసుల్లో కలిసిపోతానంటాడు. ఇంకా ఎలా అమ్మా వాడితో? ఇంకా కొంతకాలం చూద్దామన్నయ్య గారు. ఎంతకాలం ఇలా చేయగలుచుకుంటాడమ్మా? పెళ్ళొద్దని చవటని వీణ్ణే చూస్తున్నారు. వీడి తోటి వాళ్లకు పెళ్ళయింది, పిల్లల్ని కన్నారు, వాళ్ళు బడికి కూడా వెళ్తున్నారు. అసలు మా ఇంటికి పెళ్లి తోరణాలు కట్టే రాత ఉందో లేదో అర్థం కావటం లేదు. నా ఊపిరి పోయేలోగా నా కోరిక నెరవేరుతుందో లేదో ఏమీ అర్థం కావటం లేదమ్మా. మీరేదైనా పని మీద వచ్చారా? వద్దన్నయ్య గారు, ఇప్పటికే మీరు చాలా సహాయం చేశారు. అమ్మా, ఓ చిన్న కోరిక కోరతాను, తీరుస్తావా? వాడు సన్యాసిగా మారిపోతే నా వంశం వాడితోనే అంతమైపోతుంది. అలా జరగకూడదు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేస్తే విడాకులిచ్చేస్తానంటున్నాడు. భారతి బాగా చదువుకున్నది, అర్థం చేసుకోగలదు. వాడి గురించి అన్నీ తెలిసిన భారతి వాడిని పెళ్లి చేసుకోగలదా అమ్మా? అంతకన్నా అదృష్టమా అన్నయ్య గారు? భర్త వదిలేసిన దురదృష్టవంతురాలిని. అనాథనైన నన్ను చేరదీసి సొంత అన్నయ్య కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఇదింత పెద్ద ఆఫీసర్ అయిందంటే అంతా మీ వలనే. ఇంతకీ మీ అబ్బాయి ఒప్పుకుంటాడంటారా? వాడు చేసేది చిన్న ఉద్యోగం, కాదంటాడేమో. ఎలా? అదంతా నేను చూసుకుంటాను అంకుల్. మీరు ముందుగా నా గురించి ఏం చెప్పకండి. పల్లెటూరి పిల్లలా మారిపోతాను. ఆ తర్వాత అన్నీ నేనే చెప్తాను. అప్పుడు వదిలేయమన్నా వదలరు. అలా మారుస్తాను. వెళ్ళొస్తానన్నయ్యా. మంచిదమ్మా. అది జరిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకు విడాకులిచ్చి నువ్వు ఇంకెవరన్నా పెళ్లి చేసుకో, అదే న్యాయం. మరి మావయ్యకి నేను ఇచ్చిన మాట? నాకదంతా తెలీదు. పెళ్ళంటే ఇష్టం లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు కూడా అదే అంటున్నా? అవును, ఇప్పుడు అదే అంటున్నాను. నిన్నే కదా నన్ను వదిలి ఉండలేనన్నా. అది ఏసీపీ భారతి కాకముందు మాట. తెలిసిన తర్వాత నాకేమైనా కొమ్ములు వచ్చాయా? నాకదంతా అనవసరం. నాకు విడాకులు కావాల్సిందే. ఆడది దేశానికి ప్రధానమంత్రి అయినా ఒక భర్తకి భార్యగానే జీవిస్తుంది. అదే మన దేశ సంస్కృతి సంప్రదాయం. నాకదంతా అనవసరం. నాకు విడాకులు కావాల్సిందే. ఎందుకని? నువ్వు మగాడివి కాదా? ఏసీపీ భారతి గారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నే కట్టిన తాళిబొట్టు ఇచ్చేసేయండి. సరే, మీరు కట్టిన తాళిని మీకు ఇచ్చేస్తాను. మీరు నా శీలాన్ని దోచుకున్నారు, నాకు తిరిగి ఇచ్చేస్తారా? అది ఎలా కుదురుతుంది? ఇది అంతే. భార్యాభర్తల మధ్య అనుబంధం అంటే ఏంటనుకున్నారు? తాళి కట్టిన తర్వాత భర్త ఎలాంటి వాడైనా భార్య భరిస్తుంది. ఇలా వదిలేస్తూ పోతే
5 నిమిషాల్లో భూగోళం భగ్గుమంటుంది, ధర్మం చచ్చిపోతుంది, అవినీతి పెరిగి పెరిగి అందరినీ అంతం చేస్తుంది. మళ్ళీ మరొక కురుక్షేత్ర యుద్ధం వస్తుంది. అందుకే ఆడదాన్ని మగాన్ని తాళితో బంధిస్తారు. దాన్ని తిరిగి తీసుకోవటం దాన్ని కట్టించిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. తనువు చాలించే వరకు భార్య భర్త దగ్గరే ఉంటుంది. అదే తాళి గొప్పతనం. అదంతా నాకు అనవసరం. నేను కోర్టుకెళ్తాను. సంజయ్ ఒకసారి ఆలోచించు. ఏంట్రా ఆలోచించేది? తనకి తగిన వాడిని చూసి పెళ్లి చేసుకుంటే తనకి నాకు మంచిది. ఏ హక్కుతో అన్నావో గానీ ఇప్పుడు దారికి వచ్చావురా. రండి అంకుల్, రండి. బాగున్నానమ్మా. ఇప్పటికైనా మా వాడు దారిలోకి వచ్చాడా? మీరే అడగండి. సంజయ్, అమ్మాయిని 4 రోజులు మన ఇంటికి తీసుకెళ్తా. నాన్నగారు, ఆ మాత్రం దానికి మీరెందుకు? 2 వీక్స్ తర్వాత మేమే వచ్చేస్తాం. అలాగేరా, మీ ఇద్దరి మీద నాకు నమ్మకం ఉంది. త్వరగా ఒక మనవణ్ణి కనిస్తే మేము ఆడుకుంటాం. అది శాంత, నేను శాంత, నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు. నన్ను క్షమించు. మనమ్మాయి భారత్ నా కళ్ళు తెరిపించింది. అంతా ఆ దైవలీల. ఆ దేవుడే కలిపాడు, ఆయనే విడదీశాడు. ఈ ఎపిసోడ్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు. తాగిందంతా దిగిపోతుంది. అందరికీ చెప్తున్నాను వినండి. మందు కొనడం మానేస్తున్నాను. సార్ సార్ ఎవడ్రా క్లైమాక్స్ లో? సార్, ఇంతకాలం నన్ను రౌడీ అనుకోని అందరూ దూరంగా ఉన్నారు. అవును, ఇప్పుడు నేను రౌడీని కాదని తెలిసిపోయింది కదా. ఇకైనా అందరూ కలిసి నాతో మాట్లాడండి సార్. సార్, మీ స్కూటర్ తిరిగి వచ్చింది. రేయ్,